సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. దేవుని మహిమ కలుగును గాక. ఒకసారి మళ్ళా బైబిల్ చూస్తే 4వ అధ్యాయము 35 నుంచి 41 వరకు మనం చదివాం. అయితే 5వ అధ్యాయం చివరి వరకు ఈ పై సందర్భము, 5వ అధ్యాయం చూస్తే 4 సందర్భాలు మనకి కనబడతాయి. నా వైపు చూడండి. మొట్టమొదటిది, ప్రభు సముద్రం మీద వెళ్తున్నప్పుడు తుఫాను వచ్చినప్పుడు ఆ గాలిని ప్రభు అణిచివేసి వారిని అద్దరికి చేర్చిన సందర్భం మొట్టమొదటిది. రెండవ సందర్భంలో మనకు తెలుసు కనుక సమయం ఎక్కువసేపు చదవడానికి అవుతుందని, రెండవ సందర్భం గెరేసీనుల దేశంలో దయ్యాలు పట్టిన వాడిని ప్రభు ఏం చేశాడు చెప్పండి? స్వస్థపరిచాడు, బాగు చేశాడు. మూడవ సందర్భం 12 సంవత్సరాల నుంచి రక్తస్రావణ రోగంతో బాధపడుతున్న స్త్రీని ప్రభు ముట్టి, ఆమె ప్రభుని ముట్టుకున్నప్పుడు ఆమెకు స్వస్థత వచ్చింది. 4వ సందర్భం, యాయిరు కుమార్తె చనిపోయింది. ప్రభు ముట్టి ఆమెను మరణము నుండి స్వస్థపరిచాడు. ఈ 4 సందర్భాలు నేను అద్భుతాలు వివరించను కానీ, ఈ 4 సందర్భాల్లో 4 ఆత్మీయ పాఠాలు ఈ రాత్రి మనం ధ్యానించుకుంటాం. మొట్టమొదటిది ఆటంకాలపై విజయం. చెప్పండి, ఇంకా గట్టిగా చెప్తాం. మొట్టమొదటి ఏం చెప్పండి? రెండవది అపవిత్రతపై విజయం. చెప్పాలి. రెండవది ఏంటి? మూడవది ఆత్మీయ అనారోగ్యముపై విజయం. చెప్పండి. నాలుగవది ఆత్మీయ మరణముపై విజయం. ఈ 4 సందర్భాలు ధ్యానిస్తాం. మొట్టమొదటి సందర్భానికి వెళ్దాం, ఆటంకాలపై విజయం. యేసు ప్రభు ఆ సాయంకాలం 35వ వచనంలో, ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదుమని వారితో చెప్పగా. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు మనం వాక్యం ధ్యానించిన ప్రతిసారి కూడా మధ్యలో ఈ మాట గుర్తు తెచ్చుకుంటాం. అద్దరికి పోవుదుము. చెప్పండి ఈ మాట, అద్దరికి పోవుదు. ప్రభు చెప్పాడు మనం అద్దరికి వెళ్ళిపోతామని. అయితే శిష్యులు దారిలో ఆ మాటని మర్చిపోయారు. యేసు ప్రభుకి తెలుసు మార్గంలో ఏం రాబోతుందో, మార్గంలో తుఫాను పరిస్థితులన్నీ ప్రభుకి బాగా తెలుసు. అన్నీ తెలిసిన ప్రభు ఏమన్నాడంటే, నావ ఎక్కడికి వెళ్తుంది అన్నాడు? అద్దరికి వెళ్ళిపోతుంది. మీరు చదివినప్పుడు జాగ్రత్తగా చూస్తే చిన్న నావ పెద్ద తుఫాను అని ఉంది కదండి. చెప్పండి, ఏంటి చెప్పండి? చిన్న నావ పెద్ద తుఫాను. జీవితము కూడా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మన జీవితంలో ప్రభు సహాయం లేకపోతే మనం దేన్ని జయించలేము. ఆటంకాలు, శ్రమలు ప్రక్కన పెడితే పాపాన్ని, ఒక పాపపు తలంపును కూడా జయించలేము మనం. పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే మన చిన్న నావ ఈ భయంకరమైన తుఫాను లోకాన్ని మనం ఎదాలి అని అంటే మన నావలో ప్రభు ఖచ్చితంగా ఉండాలి. చిన్న నావ పెద్ద తుఫాను. ఇప్పుడు ఒక ప్రశ్న, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు ప్రయాణిస్తున్న నావ మీదకి తుఫాను రావచ్చా? చెప్పండి. యేసు ప్రభు ప్రయాణం చేస్తున్న నావ మీదకి తుఫాను రావచ్చా, రాకూడదా? కొంతమంది రాకూడదు అంటున్నారు, కొంతమంది రావచ్చు అంటున్నారు. యేసు ప్రభు ప్రయాణం చేసే నావ మీదకి తుఫాను వచ్చింది కదండి, మనం చదివాం కదా. యేసు ప్రభు నావలో ఉన్న తుఫాను వచ్చిందంటే అర్థం ఏంటంటే, బైబిల్లో ఒక మాట ఉంది, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. కనుక తుఫాను ఒకటి కాదు, ఎన్ని తుఫాన్లు వచ్చినా ప్రభు ఆ నావలో ఉంటే ఆ నావ ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? అద్దరికి. కనుక మొట్టమొదటిది జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, ప్రభు ఏ జీవితంలోనికి వస్తాడో ఆ జీవితంలో శ్రమలు, బాధలు, ఇబ్బందులు, కష్టాలు ఉంటాయి. అంత మాత్రాన అవి మనలను ఆ సముద్రంలో ముంచేస్తాయని కాదు. మన జీవితం మీదకి ఎన్ని అలలు, ఎన్ని పరిస్థితులు వచ్చి కొట్టినా, ఎన్ని పాపపు గాలులు వీచినా, ఎన్ని శోధనలు వచ్చినా, యోసేపులాగా ఆ నావ అద్దరికి ఎప్పుడు వెళ్తుందంటే ఆ నావలో ఎవరు ఉండాలి? ప్రభు ఉండాలి.
ప్రభు ఉన్న నావే అద్దరికి వెళ్తుంది కనుక యేసు ప్రభు ఉన్న నావ మీదకి కష్టాలు వస్తాయి. ఒకసారి అంట ఒక విశ్వాసి ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడంట, నాకు ఎప్పుడు సైతాన్ని ఎదురవ్వలేదండి, నేను చాలా ప్రార్థనాపరుణ్ణి, నేను ఎప్పుడు బైబిల్ చదువుతాను, ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాను, కనుక సైతానికి నేనంటే భయం, నాకు ఏ శ్రమలో ఆడు ఎప్పుడు తీసుకురాలేదు, నా మీదకి ఏ ఉపద్రవం వాడు తీసుకురాలేదు, అసలు ఆడు నాకు ఎప్పుడు ఎదురవ్వడండి అన్నాడంట. అప్పుడు ఆ దైవజనుడు అన్నాడంట, అరే నీకు సైతాన్ ఎప్పుడు ఎదురవ్వడు, ఎందుకంటే మీరిద్దరూ కలిసి వెళ్తున్నారు కదా అన్నాడంట. దేవునితో నడిచే ప్రతి ఒక్కరూ ఏదో ఒక పరిస్థితిలో, కష్టాలు కాకపోతే శోధనలు, ఒకవేళ శ్రమలు కాకపోతే పాపపు గాలులు ప్రతి నిమిషం మన నావ మీదకి కొడతా ఉంటాయి. నిన్న రాత్రి కోంద్ అనే జాతి మధ్య పనిచేస్తా ఉన్నాను. నిన్న రాత్రి ఆ ప్రాంతాన్ని నుంచి వచ్చాను. 3 వారాలు అయింది ప్రభుని నమ్ముకొని ఒక వ్యక్తి, చీపిరిగొందు అనే ప్రాంతం. 3 వారాలు అయితే ఆ గ్రామంలో ఆయనకి బైబిల్ కూడా చదువు రాదు. సువార్త విన్నాడు. ఏమని సువార్త విన్నాడంటే, యేసు ప్రభు నిజమైన దేవుడు. జాగ్రత్త వినండి. మనం ఆయన ఆహ్వానిస్తే ఆయన మన హృదయంలోనికి వచ్చి మన హృదయం అంతటిని కడిగి లోపలున్న పాపం అంతా తీసి ఆయన నివసిస్తాడు. ఆయన మనలను ఈ భూమి మీద మన యాత్రలో సహాయం చేస్తాడు అని అంటే, ఇది నిజమో కాదో పరీక్షించడానికి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశాడు. యేసు నేను పాపిని, నన్ను రక్షించంటే ఆ రాత్రి ప్రభు ఆయన దర్శించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దర్శించి ఆయన పాపాలన్నిటి నుండి విముక్తించి పశ్చాత్తాపంలోకి నడిపించి తాగుడు మానేశాడు, దొంగతనం మానేశాడు, కోపం పోయింది, జీవితం మారిపోయింది. ఆ రాత్రే ప్రభు దర్శించిన రోజు నుంచి మార్పు ప్రారంభమైంది. ఊర్లో తెలిసిపోయింది. ఈయన మార్పు చూసి కుటుంబస్తులు కూడా ఎంత భయంకరంగా తాగి వచ్చేవాడు, నాన్న తాగట్లేదు, అయితే నాన్న నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడు, నాన్న కోపము అసలు ఏమి కోపడట్లేదు, నాన్న సహనంతో ఉన్నాడు. ఏంటి నాన్న అంటే, నేను ప్రభుని నమ్ముకున్నాను అంటే కుటుంబం కూడా నమ్ముకోదు. ఇదంతా 3 వారాల్లో జరిగింది. ఆ ఊరంతా భయంకరమైన మూఢనమ్మకాలు, వారు ఆత్మలను పూజించేవారు, మాంత్రికుడు ఉన్నాడు. వాడు ఊరిలో ఉన్నవారిని ప్రేరేపించి, ఈ వ్యక్తి ప్రభుని నమ్ముకుంటే మన గ్రామం అంతా మారిపోతే, కనుక నువ్వు ప్రభుని నమ్ముకోవడానికి వీల్లేదు, ప్రభుని విడిచిపెట్టేమా. ప్రతిరోజు చెప్తున్నాడు, అయ్యా ఇదేదో మతం కాదు నేను నమ్ముకోవడానికి, నేను ప్రభుని అనుభవించాను, నా జీవితం ఏమైపోయింది, మారిపోయింది. వాళ్ళకి అర్థం అవట్లేదు. ఒక 3 వారాల క్రితం ఆ వ్యక్తి ఇంటిలో ఉన్నాడు. పొద్దున్నే అందరూ పనుల్లోకి వెళ్ళిపోయారు. ఊర్లోకి వెళ్ళిపోతే ఒక 4-5, జాగ్రత్త వినండి, ఒక 4-5 యవనస్తులు ఆయన్ని భయంకరంగా నరికేశారు కత్తులతో. ఎన్ని వారాలు అయిందండి ప్రభుని నమ్ముకొని? జాగ్రత్త వినండి. నరికేసి చచ్చిపోయాడేమో అనుకొని ఒక పెద్ద రాయి తీసి ఆ రాయి తల మీద వేశారు. ఇంకా పొద్దున్నుంచి రక్తం కారిపోతూ ఉంది. సాయంత్రం 3:30 గంటలకి 4 గంటలకి పిల్లోడు పనిలో నుంచి ఇంటికి వచ్చేసరికి తండ్రి పడిపోయినాడు, అంతా రక్తపాతం అయింది. సేవకుడికి ఫోన్ చేశాడు, సిగ్నల్ పాయింట్కి వెళ్ళి ఫోన్ చేస్తే సేవకుడు కొండ దాటి పరిగెట్టుకుంటూ వచ్చి చూసేసరికి పడిపోతే భుజం మీద మోసుకొని తీసుకువెళ్ళాడు. అది బైబిల్లో ఒక మాట ఉంది, జీవ మరణము యెహోవా వశం. హాస్పిటల్ తీసుకెళ్ళి కొంత ట్రీట్మెంట్ ప్రారంభించేసరికి ఆ వ్యక్తికి స్పృహ వచ్చింది, బతికేశాడు. జాగ్రత్త వినండి. బ్రతికిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు. ఈయన ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో అక్కడ ఏం జరిగింది అని అంటే, మనవుడికి సెరిబ్రల్ మలేరియా వచ్చి 2 రోజుల తర్వాత చచ్చిపోయాడు. 2 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు, స్పృహ వచ్చింది. ఇంకొక వార్త వినబడింది, నీ మనవడు ఏమైపోయాడు, చనిపోయాడు. ఆ తర్వాత డాక్టర్, ఆ పోలీసు వారు ఎవరైతే ఈయన్ని కొట్టారో వారిని తీసుకొచ్చి వారిని బాగా కొట్టి 30,000, 40,000, 50,000 ఎంతో తీసుకొని వచ్చారే, నువ్వు బ్రతకడానికి డబ్బులు పెట్టుకో అని వాళ్ళని కొట్టి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చారు సెటిల్మెంట్కి. వీడి డబ్బులు చూడగానే వీడికి అసలు ఓపిక లేనాడు, విపరీతమైన ఒకలాంటి ఉద్రేక భావానికి గురై లేచి కూర్చొని అన్నాడు, నాకు ₹1 కూడా వద్దన్నాడు. ఎందుకంటే నన్ను బ్రతికించిన ప్రభు నన్ను పోషించగలడు. నేను చచ్చిపోవలసింది, నన్ను బతికించాడు ప్రభు. నన్ను బతికించి ఊరికి అలా వదిలేస్తాడా? నన్ను వదలడు. నన్ను ఏం చేస్తాడు? వాళ్ళ దగ్గర నుంచి నేను ₹1 ఆశించను, ఒకటే ఆశిస్తున్నాను. అదేంటంటే
వాళ్ళందరూ రక్షింపబడాలి, మీరందరూ కూడా రక్షింపబడాలన్నాడు హాస్పిటల్లో. జాగ్రత్త వినండి. డాక్టర్లు ఆశ్చర్యపోయారు. కింద నుంచి డాక్టర్ పరిగెట్టుకుంటూ వచ్చి, ఏంట్రా ఏం మాటలు రా, డబ్బులు తీసుకుంటే, అయ్యా నేను ఎవరి దగ్గర ₹1 కూడా తీసుకో. ఇంటికి వెళ్తున్నాడు. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, అంతే కదా. నరికినప్పుడు పేపర్ అంతా రైటర్ రాసి ఆ పేపర్ మీద సంతకం పెట్టమన్నాడు. ఆ పేపర్ మీద సంతకం పెట్టమంటే వాడన్నాడు, అయ్యా నేను ప్రభు గురించి విన్నాను, ప్రభు ఎవరి మీద తిరిగి ఒక్క మాట కూడా ఏమని చేయలేదంట, అనలేదు, నేను ఎవ్వరి మీద ఒక్కడి మీద కూడా కేసు పెట్టను. పోలీసు వాళ్ళు అన్నారు. విచిత్రం ఏంటంటే అప్పుడు అన్న కూడా ఆ ప్రాంతం దగ్గర ఉన్నాడు. అన్న అటువైపు ఉన్నాడు, ఇంకొక భాగం వైపు ఉన్నారు, నేను ఇటువైపు ఉన్నాను అనమాట, ఈ ప్రాంతంలో. పోలీసు వాళ్ళు సంతకం పెట్టండి అంటే ఏమన్నారంటే, నువ్వు సంతకం పెట్టకపోతే కేసు నీ మీదకి వస్తుందా, ఎందుకంటే అప్పటికే ఎమ్మెల్సీ జరిగింది, ఎంఎన్సీ అయిపోయింది, లేక నీ కుటుంబం మీదకి వస్తా అన్నాడు. నన్ను రక్షించిన ప్రభు అవి కూడా ఏం చేస్తాడు. పోలీస్ స్టేషన్లో పోలీసులు ఆశ్చర్యపోయారు, హాస్పిటల్లో డాక్టర్లు, చుట్టుపక్కల ఉన్న పేషెంట్లు అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళందరికీ సువార్త ప్రకటించాడు. ఇంటికి వెళ్ళాడు. మొన్న గ్రామానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన అడిగాను, అన్న ఎలా క్షమించావన్నా అని. అంటే ఒకే మాట అన్నాడు, అన్న నేను క్షమించలేదు, నాలో ఉన్న ప్రభువే క్షమించే శక్తి నాకు దయచేశాడు. జాగ్రత్త వినండి. ప్రభువుని నమ్ముకొని 3 వారాలు అయింది, మందిరానికి ప్రతిరోజు వెళ్ళలేదు. మన చేతిలోనికి బైబిల్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందో ఆలోచించాడు. బహుశా ఇక్కడ కూర్చున్న చాలామంది చేతిలోకి బైబిల్ వచ్చి 50 సంవత్సరాలు అయిందేమో, కొంతమందికి 10 సంవత్సరాలు అయిందేమో. మన జీవితాల్లో ప్రభు కొరకు ఎంత సాక్షిగా మనం జీవిస్తాం. ఒక వ్యక్తి అనాగరికుడు, బైబిల్ కూడా చదువుకోవడం రాని వ్యక్తి ఒక్క మాట, జాగ్రత్త వినండి, ప్రభు అన్నాడు అద్దరికి పోతుంది. ఆ మాట ప్రక్కన పెట్టేశారు శిష్యులు. చిన్న నావే, కానీ ప్రభు అన్నాడు ఎక్కడికి వెళ్తుంది ఇది, ఎందుకు వెళ్తుంది అంటే దేవుని వాక్యములో అంత శక్తి ఉంది. దేవుని వాక్యము మన జీవితాల్లోనికి వచ్చినప్పుడు జాగ్రత్త వినండి, దేవుడు మారు అని మాత్రం చెప్పే దేవుడు మాత్రమే కాదు, దేవుడు మారు అని చెప్పి మనలను మార్చే దేవుడు కూడా ఆయన. లాజర్ని లేచి బయటికి రా అన్నాడు కదండి. జాగ్రత్త, ఒక భక్తుడు అన్నాడు, లాజరు బయటికి రా అని అనకుండా బయటికి రా అని ఉంటే సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చేద్దరంట. అంటే ఆయన మాటలో అంత శక్తి ఉంది. వింటున్నారా? నా వైపు చూడండి అందరూ. లాజరు బయటికి రా అన్నందుకు లాజరు బయటికి రాలేదు. వినండి జాగ్రత్తగా, ఈ మాట చాలా గొప్ప ఆత్మీయార్థం ఉంది. ఎందుకంటే లాజరు చచ్చిపోయాడు, బయటికి ఎందుకు వస్తాడు? లాజరుకి ఎలా వినబడుతుంది? జీవం లేదు కదా లోపల. లాజరు బయటికి రా అన్నప్పుడు ఈ మాట లాజరు లోనికి ప్రవేశించింది, చచ్చిన లాజర్ని లేపింది. అక్కందే ఇప్పటికే పురుగులు పట్టి ఉంటాయంటే, కుళ్ళిపోయి ఉంటుంది, నువ్వు వెళ్ళొద్దు లోపలికంటే, ఆ మాట లోపలికి వెళ్ళి చచ్చిన ప్రతి అణువు బ్రతికించింది. లాజర్ని కూర్చోబెట్టింది, నిలబెట్టింది, బయటికి తీసుకొచ్చింది. లాజర్ కాదు, లాజర్లోనికి ప్రవేశించిన శక్తి కలిగిన దేవుని వాక్యము. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే వాక్యం వింటున్నప్పుడు మన జీవితాల్లో ప్రతి ఒక్కరూ ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి, మనది చిన్న నావ, మనం ఎవ్వరము ఈ లోకాన్ని ఈదలేము, మనం ఎవ్వరము మన పరిస్థితులు అనే సముద్రాన్ని దాటలేము. మనలను నడిపించే ఒకే ఒక్క నావికుడు ఎవరంటే యేసు ప్రభువే. దేవుని మహిమ కలుగునుగా. శిష్యులు ఆ మాట మర్చిపోయారు. తుఫాను చూడండి 37వ వచనంలో అంటున్నాడు, అప్పుడు పెద్ద తుఫాను రేగి అనే మాట. రేగి, వెళ్దాం నెమ్మదిగా వెళ్దాం. రేగి అంటే అర్థం ఏంటి చెప్పండి? తేనె పట్టుని రాయితో కొట్టారనుకోండి ఏమైపోతుంది చెప్పండి? రేగిపోతుంది. మనల్ని వెంబడిస్తుంది, పరిగెట్టిస్తుంది. జాగ్రత్త వినండి, ప్రభువుని నమ్ముకున్న రోజు నుంచి పాపపు గాలులు, శోధనలు, లోకము, శరీరము సమస్తము మనకి వ్యతిరేకమైపోతుంది. కష్టాల గురించి నేను మాట్లాడట్లేదు. కష్టాలైనా పాపమైనా ఒకే జవాబు, ఆయన యేసు ప్రభు. పాపాలు తీసుకోవడానికి ప్రభు దగ్గరికి వస్తే కష్టాలు కూడా జయిస్తాం, ఎందుకంటే ప్రభు మనలోనికి వచ్చినప్పుడు. రేగి అనే మాట ఉంది. ఆ రేగి అనే మాట ఉన్నా ప్రభు అన్నాడు, ఎన్ని రేగిపోయినా నావెక్కడికి వెళ్తుంది అన్నాడు చెప్పండి? నావా అద్దరికి వెళ్ళిపోతుంది, ఏవి భయపడాల్సిన అవసరము లేదు. ఎన్ని ఉపద్రవాలు వచ్చినా ఎక్కడికి వెళ్తుంది? అద్దరికి. రెండవ మాటకి వెళ్దాం చూడండి. ఆయన ఉన్న ధోని మీద అలలు కొట్టినందున ధోనే నిండిపోయాను. నా వైపు చూడండి, ధోని నిండిపోతే ఏమైపోవాలి చెప్పండి?
మునిగిపోవాలి కదా. కానీ ధోని మునగట్ల. ఎందుకు మునగట్లేదు చెప్పండి? ఎందుకు మునగట్లేదు? ప్రభు ఒక మాట అన్నాడు, ఎక్కడికి వెళ్తుంది అన్నాడు? నావ అద్దరికి. ఇప్పుడు నావ నిండిపోయినా ఆ నావ ఏమవుతుంది చెప్పండి? మునిగిపోతుంది. ఎందుకంటే దేవుని మాటకి అంత గొప్ప శక్తి ఉంది. అందుకే ప్రభు ఒక ఉదాహరణ చెప్పారు, ఒక సాదృశ్యం మాట్లాడుతూ, ఉపమానం మాట్లాడుతూ, వాక్యం వినే హృదయాలంట 4 రకాలుగా ఉంటాయి అన్నాడు కదండి. మొదటిది చెప్పండి, మొట్టమొదటిది ఏంటి చెప్పండి? త్రోవ ప్రక్కన ఉన్న హృదయం. రెండోది రాతి నేల. రెండవది రాతి నేల. మూడోది ముళ్ళ పొదలు. నాలుగోది మంచి నేల. మొట్టమొదటి దాంట్లో దేవుడు అన్నాడు విత్తనాలు విత్తాం, కానీ ఎవరు చెతికిపోయారు అన్నాడు ప్రభు? చెప్పండి, గట్టి మాట్లాడు. ఎవరు చెతికిపోయారు? పక్షులు ఎవరు అనేది ప్రభు వివరిస్తూ, సైతాన్ వచ్చి ఏం చేశాడు? ఎందుకంటే ఈ ఈ ఈ హృదయానికి భద్రత లేదు. దేవుని మాటలంటే ఈ హృదయం భద్రపరచుకోవట్లేదు. అందుకే దావీదు భక్తుడు అన్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, ఇదే నన్ను బాధల్లో నెమ్మది దయచేసింది, నా పాదములకు దీపము, నన్ను నడిపించేది ఈ వాక్యం అన్నాడు. అందుకే జాగ్రత్త వినండి, మన జీవితాలు, మన హృదయాల్లో వాక్యం వింటున్నప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఆ ఒక్క మాట మనం పట్టుకుంటే చాలు, ఎక్కడ తీసుకెళ్తుందో వాక్యం మనలను? పరలోకానికి తీసుకెళ్తుంది. కానీ మనకి వాక్యం మీద ఆసక్తి లేకుండా ఊరికినే వింటామంటే శిష్యుల్లాగా మనం కంగారు పడతాం, భయపడిపోతాం, ఏం జరుగుతుందో అర్థమవుతుంది మనకి. కనుక మొట్టమొదటి ఏం చెప్పండి? త్రోవ ప్రక్కన ఉన్న హృదయం. అపవాది వచ్చి విత్తనాలు ఏం చేశాడంట? ఎత్తుకెళ్ళిపోయాడు. ఇప్పుడు మన హృదయాలు కూడా త్రోవ ప్రక్కన ఉన్న హృదయాలుగా ఉన్నాయో లేదో తెలియాలంటే మీకు ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. 2 వారాల క్రితం ఇక్కడ ఏం వాక్యం చెప్పారు చెప్పండి? పోయిన 3 వారాల క్రితం చెప్పండి. సరే, పోయిన వారం ఏం చెప్పారు చెప్పండి? ఈ రోజు కాదు, పోయిన వారం ఏం చెప్పారు వాక్యం? సరే, ఉదయం ఏం చెప్పారు చెప్పండి? ఉదయం చెప్పింది కొద్దిగా బాగానే గుర్తుంది, మరి ఇంకా 4 రోజులు కదా ఉండదు అనేది మనకు అర్థమైపోయింది. ఇంకొక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. మనల్ని ఎవరో బాగా బాధ పెట్టారు, బాగా తిట్టారు, ఓ 10 సంవత్సరాలు అయిపోయింది, వాళ్ళు మర్చిపోయామండి మనం? వాళ్ళు ఏ మాటలు మాట్లాడారో నిద్రలో లేపినా కూడా ఏం చేస్తాం మనం? చెప్తాం లేదా? ఇప్పుడు చెప్పండి, ఏం దాచుకుంటున్నాం మనం? ద్వేషాన్ని దాచుకుంటే ఏం ఫలం కోసుకుంటాం చెప్పండి? ఏం ఫలం వస్తుంది? ఏ విత్తనం వేస్తే ఆ ఫలమే వస్తుంది. దేవుని వాక్యం మనం ఎప్పుడు వింటున్నా జాగ్రత్త. శిష్యులు ఈ సందర్భాల్లో భయపడిపోవడానికి కారణం ఏంటంటే వారు దేవుని వాక్యాన్ని పట్టించుకోలేదు. దేవుడు అన్నాడు అద్దరికి వెళ్ళిపోతామన్నాడు. ఆ మాట ప్రక్కన పెట్టి మిగతా వాటి వైపు చూస్తూ ఉన్నాడు. చూడండి, తర్వాత మాటకు వెళ్దాం. ధోని నిండిపోయింది. ఆయన ధోని అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచుండెను. ఆ పిల్లను కూర్చోబెట్టండి దయచేసి, ఎవ్వరు అల్లరి చేయకూడదు. ఒకవేళ అల్లరి చేస్తే వెనక్కి వెళ్ళి మనం కూర్చోవాలి. ఇతరులకి ఆటంకంగా బిడ్డలను జాగ్రత్తగా మన దగ్గర పెట్టుకోవాలి. 38 వచ్చిన చూద్దాం ఒకసారి. ఆయన ధోని అమరము మీద తలగడ మీద తల వాల్చుకొని ఏం చేస్తా ఉన్నాడు? నిద్రించుచుండెను. ఇప్పుడు చూడండి, 2 ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. నా వైపు చూడండి, 2 ఆత్మీయ అర్థాలు. మొట్టమొదటిది, యేసు ప్రభు ఏం చేస్తున్నాడంట? ఏం చేస్తున్నాడు ప్రభు? నిద్రపోతా ఉన్నాడు. బైబిల్లో ఒక మాట ఉంది, నిన్ను కాపాడువాడు కునుకడు. ప్రభు ఎందుకు నిద్రపోతా ఉన్నాడు? ప్రభు కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా అన్నీ ఏం చేయగలడు చెప్పండి? చూస్తూ ఉన్నాడు. వీరు ఎంత నా మాట విన్నారు, ఎంత వీరు నా మాట మీద ఆధారపడతాడని ప్రభు ఏం చేస్తా ఉన్నాడు? చూస్తా ఉన్నాడు. 2వ ఆత్మీయ అర్థం జాగ్రత్త వినండి. ప్రభు ఎందుకు నిద్రపోతున్నాడంటే ప్రభువులో ఉన్న నెమ్మది, శాంతి చాలా గొప్పది. బయట ఉన్న తుఫాను, బయట ఉన్న అలలు, బయట ఉన్న ఆ నీరు ప్రభువు మీదకి కొట్టినా ప్రభువుని అవి ఏమీ చేయలేకపోయింది. ప్రభు చక్కగా నిద్రపోతా ఉన్నాడు. ప్రభువులో గొప్ప నెమ్మది ఉంది, ప్రభువులో గొప్ప శాంతి, సమాధానం ఉంది. అందుకే నేనిచ్చు శాంతి మీకు ఇస్తున్నాను అన్నాడు. జాగ్రత్త వినండి, ఈరోజు ప్రభు మనలో ఉంటే మనకి కూడా అదే శాంతి ఉంటుంది. మన నావ నిండిపోయినా, మన చుట్టూ పరిస్థితులు రేగిపోతా ఉన్నా, మన చుట్టూ ఎలాంటి భయంకరమైన శ్రమలు, ఇబ్బందులు ఉన్నా మన నావ ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? అద్దరికి వెళ్ళిపోతుంది. అయితే ప్రాముఖ్యమైనది, మన నావలో ఎవరు ఉండాలి చెప్పండి? ప్రభువు నావలో ఉండాలి.
నేను విజయవాడలో చదువుకుంటూ ఉన్నప్పుడు సింగనగర్ అనే ప్రాంతంలో ఒకసారి ఇల్లులు కాలిపోతున్నాయని విన్నాను. అక్కడ జరిగిన ఒక సందర్భం, ఇల్లులు కాలిపోతుంటే ఈ పాకలన్నీ అంటుకుపోతూ ఉన్నాయి. అవి అంటుకుపోతూ ఉన్నప్పుడు ఒక తల్లి గబగబా ఆమెకున్న బట్టలు, డబ్బులు, బంగారం అన్నీ తీసుకొని బయటకు వచ్చేసింది. ఒక చెట్టు కింద కూర్చొని చూస్తూ ఉంటే ఆమె ఇల్లు కూడా కాలిపోతూ ఉంది. ఇంకా అకస్మాత్తుగా ఆమె కుమారుడు జ్ఞాపకం వచ్చాడు. చిన్న పిల్లడు, 3 సంవత్సరాల వయసు. నా కొడుకు అని ఏడుస్తుంది. అందరూ వెతుకుతూ ఉన్నారు, ఎక్కడ దొరుకుతాడు. చుట్టుపక్కల అందరూ వెతుకుతుంటే వాడు అందరికీ బాగా అలవాటైన వ్యక్తి. ఒక వ్యక్తి లోపలికి వెళ్ళి ఆ పాకలో కూడా చూశాడు, కానీ కనబడలేదు. పాకలు కాలిపోయినాయి, అన్నీ అంత బూడిదైపోయింది. ఇంక వెతుకుతున్నారు అందరూ, పిల్లోడు ఎక్కడ ఉన్నాడు. వెళ్ళి చూసేసరికి ఆ చిన్న పిల్లోడు ఆ పాకలో ఒక ట్రంక్ పెట్టి ఉంది. ఆ పెట్టిలో కాలిపోయి ఉడికి చచ్చిపోయి ఉన్నాడు. ఆ పెట్టి పై భాగానికి అంతా వాడి ఈపి చర్మం అంతా అంటుకొని ఉంది. ఆ మంటకి వాడికి ఎక్కడ దాక్కోలో తెలియక ఆ పెట్టిలో దాక్కున్నాడు. దాక్కున్న వెంటనే ఆ పైనున్న ఆ లాక్ పడిపోయింది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఈ మాట చెప్పండి. ఏం తెచ్చుకుంది తల్లి బయటికి? చెప్పండి. బంగారం తెచ్చుకుంది, డబ్బులు తెచ్చుకుంది, వస్త్రాలు తెచ్చుకుంది. ఏం తెచ్చుకోవాలి బయటికి? ఏం తెచ్చుకోవాలండి? బంగారం ఎప్పుడైనా సంపాదించవచ్చు, డబ్బులు ఎప్పుడైనా సంపాదించవచ్చు, ఆ తర్వాత వస్త్రాలు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. ఒక్కసారి ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే, ప్రభు అన్నాడు, ఒకడు లోకమంతా సంపాదించుకో, తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి? చాలా జాగ్రత్త వినండి. మన జీవితాల్లో అన్నీ ఉన్నా మన నావలో ప్రభువు లేకపోతే దానివల్ల ఏం ప్రయోజనం? ఈరోజు భక్తి అంటే ఒక అబద్ధ బోధ వచ్చింది. అదేంటంటే భక్తికి ఆశీర్వాదాలకి పోల్చి మాట్లాడుతున్నారు. వింటున్నారు జాగ్రత్తగా? మేము ప్రభువుని నమ్ముకున్నాం. వినండి, చాలా ప్రాముఖ్యమైనది. మేము ప్రభువుని నమ్ముకున్నాం, దేవుడు మాకొక ఇల్లు ఇచ్చాడు, లేకపోతే పలానాది ఇచ్చాడు. అది దేవుడు ఇస్తాడు, ఎప్పుడైనా అనట్లేదు. అయితే దానికి భక్తికి ఎక్కడ మనం పోల్చి మాట్లాడడానికి వీలు లేదు. కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించండి, అర్థమవుతుంది. భక్తికి ఆశీర్వాదాలకు ఏమి లేదు చెప్పండి, పోలిక. ఎందుకు అంటే యేసు ప్రభు ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయనకి ఇల్లు లేదు, అవునా కదా చెప్పండి? పేతురు, యోహాను, శిష్యులందరూ అడవుల్లో, అపోస్తలు ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చూస్తే కొండల్లో, లోయల్లో, గుహల్లో, ఎడారుల్లో, స్వరంగాల్లో జీవించారని ఉంది. వారు అలా జీవించినప్పుడు వారు భూమి మీద ఏమీ సంపాదించుకోలేదని ఉంది. వారు ఆశీర్వదింపబడిన వారు కాదా? జాగ్రత్త వినండి. ఆశీర్వాదము అని అంటే దేవుడు ఇచ్చేవి పొందుకోవడం కాదు. ఆశీర్వాదం అంటే ఇచ్చిన దేవుణ్ణి పొందుకోవడం ఆశీర్వాదం. వింటున్నారు జాగ్రత్తగా? యేసు ప్రభుని కలిగి ఉండుట ఆశీర్వాదం. ఆయన మనలోనికి వచ్చినప్పుడు మనకి ఏది కావాలో మన ప్రతి అవసరత ఆయన ఏం చేస్తాడు? తీరుస్తాడు. వింటున్నారు జాగ్రత్తగా? అందుకే మన జీవితాల్లో యేసు ప్రభు మన నావలో ఉన్నాడో లేదో చూసుకోవాలి. 2 అద్దర్లు, ఒకటి పరలోకం, ఇంకొకటి నరకం. మన చిన్న నావ ఎటువైపు వెళ్తా ఉంది ఆలోచించండి, చాలా ప్రాముఖ్యమైనది. మన నావలో ప్రభు ఉంటే ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని శోధనలు, ఎన్ని పాపాలు ఎదురొచ్చినా, యోసేపు లాంటి ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఆ నావ ప్రభు అందులో ప్రయాణం చేస్తున్నాడు కనుక అది చివరికి పరలోక రాజ్యానికి వెళ్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మొట్టమొదటిది ఏం చెప్పండి? ఆటంకాలపై విజయం. ఎలా వస్తుందండి ఆటంకాలపై విజయం? ఎవరు ఉండాలి మన జీవితంలో? మన జీవితంలో ప్రభువు రావాలి. ఈరోజు ఈ వాక్యం వింటూ హృదయంలో ఒకసారి నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. నీలో ప్రభువు ఉన్నాడా? నిన్ను ప్రభువు నడిపిస్తున్నాడా? మొదటి 3వ శతాబ్దంలో, 4వ శతాబ్దంలో ఒక గొప్ప భక్తుడు యేసు ప్రభు పరిచర్యను చాలా అద్భుతమైన రీతిలో చేశాడు. పౌలు తర్వాత అంతటి గొప్ప పరిచర్య చేసిన వ్యక్తి సెయింట్ అగస్టిన్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆ సెయింట్ అగస్టిన్ అనే వ్యక్తి యేసు ప్రభు పరిచర్య చేసినప్పుడు ఆయన ప్రభువుని ఎలా అంగీకరించాడు అనేది చదివితే చాలా ఆశ్చర్యమైన రీతిలో ప్రభు రక్షించాడు ఆ వ్యక్తిని. ఎలా రక్షించాడు ప్రభు ఆ వ్యక్తిని?
ఇష్టం వచ్చినట్లు తాగుతూ తిరిగేవాడంట. జాగ్రత్త వినండి. తల్లి ప్రతిరోజు ప్రార్థన చేసేది. ఒకరోజు సంతకు వెళ్ళాడంట. సంతకు వెళ్తే ఆ సంతలో ఎవరో నిలబడి యేసు ప్రభుని నమ్ముకో, యేసు ప్రభుని నమ్ముకుంటే నీ జీవితాన్ని ప్రభు మారుస్తాడు అన్నాడు. అప్పుడు ఎగతాళి చేయడానికి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి అన్నాడంట, యేసు ప్రభుని చాలాసార్లు విన్నాను, యేసు ప్రభు ఎవరినైనా మార్చగలడు కానీ నన్ను మాత్రం మార్చలేడు అన్నాడంట. వింటున్నారు జాగ్రత్తగా? నన్ను మాత్రం మార్చలేడంటే ఆ వ్యక్తి అన్నాడంట, అయ్యా నువ్వు ఇలా చేయి, దీనికి ఒక పద్ధతి ఉంది. నువ్వు ఇంటికి వెళ్ళి నీ గదిలో తలుపు వేసుకో, తలుపు బోల్ట్ పెట్టుకో, ఎవరు చూడకుండా మోకరించి, ప్రభువా నా నిజస్థితిని నాకు చూపించు, నేను పాపిని, నన్ను క్షమించు, నా జీవితం అంతా నీకు అర్పిస్తున్నాను, నేను ఇలా అనవసరంగా జీవించానని పశ్చాత్తాపంతో చిన్న ప్రార్థన చేయి. యేసు అని పిలువ, దాని అర్థము రక్షకుడు అని అర్థం. నువ్వు అలా పిలిస్తే ప్రభు నిన్ను రక్షిస్తాడని చెప్పాడు. ఇంటికి వెళ్ళాడు. వెళ్తూ ద్రాక్షారసం కొనుక్కొని, సారా బుడ్డి కొనుక్కొని ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళి అది గది మూలన పెట్టి అనుకున్నాడంట, దేవుడు నిజంగా రక్షిస్తాడా, దేవుడు నిజంగా ప్రార్థన వింటాడా అని అనుకొని మోకరించాడు. మోకరించి యేసు అనే మాట అన్నాడంట. జాగ్రత్త వినండి. యేసు అంటే అర్థం ఏంటి చెప్పండి? రక్షకుడు. ఆయన సజీవుడైన దేవుడు. ఒక వ్యక్తి నిజంగా ఆయన దగ్గరికి వచ్చి మోకరిస్తే ఆయన దర్శించే దేవుడు. యేసు అని ఎప్పుడు అన్నాడో ఆ రెండో మాట అన్నాడంట, నా నిజస్థితిని చూపించువా అన్నాడు. జీవితంలో తను చేసినవంతా ప్రభు చూపిస్తూ ఉన్నాడు. తన మీద తనకే అసహ్యత పుడతా ఉంది. మొట్టమొదటిగా జీవితంలో ఏడ్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అనుకున్నాడంట, నేనేనా ఏడుస్తుంది, నేను అందరినీ ఏడిపించిన వ్యక్తిని, ఇదేంటి నేను ఎలా ఏడుస్తున్నానని తన పుస్తకంలో రాసుకున్నాడు. నాకు తెలియని శక్తి నన్ను ఆవరించింది అని రాశాడు. చాలా ఏడ్చి పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకుంటుంటే మధ్యలో కళ్ళు తెరిచి చూసేసరికి సారా బుడ్డి అక్కడ ఉందంట. బహు అసహ్యంగా కనబడతా ఉంది. జాగ్రత్తనండి. ఒక్క రాత్రి ప్రార్థన చేసినప్పుడు ప్రభు దర్శించాడు. సారా బుడ్డి అప్పటి వరకు ప్రేమించింది బహు నీచంగా కనబడుతుంటే ఇలా అనుకున్నాడంట, ఇది నేనేనా? 14 సంవత్సరాలు నేను దాన్ని ప్రేమించాను కదా, 14 సంవత్సరాలు ప్రేమించి దాన్ని ఇష్టంతో తెచ్చుకున్నాను, ఇదేంటి ఇంత అసహ్యంగా కనపడుతుంది, పెంటతో సమానంగా కనపడుతుంది. గబగబ వెళ్ళి దాన్ని పట్టుకొని ఇష్టం లేకుండా బయట పాడేశాడంట. గొప్ప నెమ్మది, సంతోషం. అగస్టిన్కి అర్థమైందంట, ఇది నా చేతులు కాదు, నా చేతులైతే దాన్ని పట్టుకొని తెచ్చుకొని తాగి ఆనందించిన చేతులు, ఇవి నా కళ్ళు కాదు, ఇవి యేసు ప్రభు కళ్ళు వచ్చాయి నాకు, ఇది నా నోరు కాదు, ఇది నా కాళ్ళు కాదు, నేను సారా తెచ్చుకోవడానికి పరిగెత్తే పాదాలు నావి. ఈ రాత్రి ఏంటి ఇలా జరుగుతుందని ఆనందంలో ఎలాగ దీన్ని ఆస్వాదించాలో తెలియక అలా మోకరించి, ప్రభువా ఇంత దౌర్భాగ్యుడిని దర్శించేవా, జీవితం అంటే నిజమైన విలువ అర్థమైంది, ఇంత దౌర్భాగ్యాన్ని దర్శించేవా అనేసరికి పక్క గదిలో ఏడుపు వినబడతాం. ఎవరు ఏడుస్తున్నాడని పరిగెట్టుకుంటూ వెళ్ళి చూసేసరికి తల్లి ఏడుస్తావు. వెళ్ళి అడిగాడంట, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు? తల్లి ప్రార్థన చేస్తుందంట, ప్రభువా అగస్టిన్ని దర్శించు, అగస్టిన్ని రక్షించు. అప్పుడు తల్లితో అన్నాడంట, అమ్మ క్రీస్తు నేడు పుట్టెను అన్నాడంట. నువ్వు ఏడవలసిన అవసరం లేదు, క్రీస్తు నేడు. అప్పుడు తల్లి అనుకుందంట, వీడు తాగి వచ్చి మరలా ఇంకొక వేషం మీద వేస్తున్నాడు, మరి క్రీస్తు నేడు పుట్టడం ఏంట్రా, ప్రభు భూమి మీద అవతరించి భూమి మీదకి వచ్చి 350 సంవత్సరాలు అయిపోయింది అంటే అగస్టిన్ అన్నాడంట, అమ్మా ప్రభు 350 సంవత్సరాల క్రితం పుట్టాడో లేదో నాకు తెలియదు, ఈ రాత్రి ప్రభు నాలో జన్మించాడమ్మా, నీతో మాట్లాడుతుంది అగస్టిన్ కాదమ్మా, నిన్ను చూస్తుంది నేను కాదమ్మా, ఈ చేతులు అగస్టిన్వి కాదమ్మా, నా కాళ్ళు అగస్టిన్వి కాదమ్మా, అగస్టిన్ ఈ రాత్రి చచ్చిపోయాడు, అగస్టిన్ ఇష్టాలు ఈ రాత్రి చచ్చిపోయినాయి, ప్రభు నా హృదయంలోనికి వచ్చాడు. జాగ్రత్త వినండి. యేసు ప్రభుని వ్యక్తిగతంగా అనుభవిస్తున్నావా జీవితంలో, లేక నామకార్థంగా ఊరికినే వచ్చి వెళ్ళిపోతా ఉన్నావు? ఊరికినే వచ్చి వెళ్ళిపోతే క్రైస్తత్వము, జాగ్రత్త వినండి, ఈ ప్రాంతానికి వచ్చాం, మనం మందిరానికి వచ్చాం. చాలామంది మందిరాన్ని దేవుని సన్నిధి అని అంటాం కదండి, అంతేనా? చెప్పండి, ఏమంటాం మందిరాన్ని? దేవుని సన్నిధి. ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఏమంటాం చెప్పండి? దేవుని సన్నిధికి వెళ్తున్నాం. జాగ్రత్త వినండి, ఇది దేవుని సన్నిధి ఎందుకు అయింది? ఇది దేవుని సన్నిధి ఎందుకు అయిందంటే, దేవుని సన్నిధి కలిగిన వారం వచ్చాము గనుక ఇది దేవుని సన్నిధి అయింది, అంతేనండి? లేకపోతే ఇది బిల్డింగ్ సిమెంటు ఇటుకలతో కట్టుకున్నది అంతే, అంతేనా?
ఇక్కడ అందరూ దెబ్బలాడుకుంటుంటే బయట నుంచి చూసేవారు ఏమనుకుంటారు? ఇక్కడ దేవుడు లేడని. ఇది దేవుని సన్నిధి ఎందుకు అయిందంటే, దేవుణ్ణి కలిగిన వారం వచ్చాము కనుక ఇక్కడ ఏముంది చెప్పండి? దేవుని సన్నిధం. జాగ్రత్త వినండి. అన్యుడికి దేవుడు గుడిలో ఉంటాడు, క్రైస్తవుడికి దేవుడు హృదయములో ఉంటాడు. అందుకే దేహము దేవుని ఆలయం. దేవుడు హృదయములో లేని వ్యక్తి, జాగ్రత్త వినండి, నామకార్థమైన క్రైస్తత్వం అంటే, పేరుకి క్రైస్తవులు. మన వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. మన జీవితాల్లో మనము దేవునికి దూరం అయిపోతూ అనేకులను దేవునికి దూరం చేసుకుంటూ ఉంటాం. అదవుతున్న జాగ్రత్త వినండి. ఈ రాత్రి వాక్యం వింటున్నప్పుడు హృదయంలో ప్రార్థన చేయ, ప్రభువా నేను నిన్ను అనుభవించాలి ప్రభువా, నాది చిన్న నావ ప్రభువా, నువ్వు నా హృదయంలోనికి రా ప్రభువా, నా హృదయంలో నీవు నివసించు ప్రభువా అంటే ఈ రాత్రే మన హృదయంలోనికి దేవుడు రావడానికి ఆయన ఆశిస్తూ ఉన్నాడు. అందుకే మనతో ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి 38వ వచనం. ఆయన ధోని మీద తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా మేము నశించిపోవుచున్నాము, నీకు చింత. ఆగుదాం అక్కడితో. ఏం ప్రార్థన చేస్తున్నారండి? మాట్లాడండి. చదివాం కదా, ఏం ప్రార్థన చేస్తున్నారు? మేము నశించిపోతున్నాం, నీకు. అది సరైన ప్రార్థన అండి? ప్రభు ఏమన్నాడు చెప్పండి? మీరు నశించిపోతారా, సగం దూరం వెళ్ళిన తర్వాత నావు మునిగిపోతారా అన్నాడా ప్రభు? ప్రభు ఏమన్నాడు? నావు ఎక్కడికి వెళ్తుంది అన్నాడు? ప్రార్థన ఏం చేస్తున్నారు? మేము నశించిపోతున్నాం అన్నారు. జాగ్రత్త వినండి. వాక్యానుసారమైన ప్రార్థన వారు చేయట్లేదు, వినలేదు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా. దేవుడు అన్నాడు, జాగ్రత్త వినండి, రాత్రి ప్రభువుని నమ్ముకున్న ప్రతి వ్యక్తిని అంతము వరకు ప్రభువు నడిపించగలడు. మధ్యలో ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎంతమంది కృంగ తీసినా, ఎన్ని శోధనలు వచ్చినా, నీ నావలో ప్రభు ఉంటే ఆ నావ అద్దరికి వెళ్ళిపోతుంది. ప్రభుని నమ్ముకున్న మన జీవితాల్లో తొట్టిల్లిపోకుండా ప్రభు కాపాడుతాడు. ఎప్పుడంటే మనం ఆయన చేయి పట్టుకొని ప్రతి దినం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు. చార్ల్స్ స్పర్జన్ అనే భక్తుడు అన్నాడు, హీ హూ హ్యాస్ నో సీక్రెట్ ప్రేయర్ లైఫ్ ఈజ్ ద గ్రేటెస్ట్ హిపోక్రేట్ ఆఫ్ ఆల్ అన్నాడు. ఎవరికి ఏకాంత ప్రార్థన జీవితం ఉండదో వాడంత వేషధారి భూమి మీద ఇంకెవడు ఉండడు అన్నాడు. వింటున్నారా జాగ్రత్తగా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికైనా ఏకాంత ప్రార్థన జీవితం లేదేమో, ఈరోజు వాక్యం వింటున్నప్పుడు ఒక నిర్ణయం చేయ, ప్రభువా ఏకాంత ప్రార్థన జీవితం కలిగి ఉంటాను ప్రభు. ఒకవేళ ఒకప్పుడు ఏకాంత ప్రార్థన జీవితం ఉందేమో, ఈ మధ్యలో ఆ ప్రార్థనకి దూరం అయిపోయావేమో, మరలా దేవుని దగ్గరికి వచ్చి ఈరోజు ఒక నిర్ణయం చేయి. దేవునితో వ్యక్తిగతంగా మనం గడపకుండా, జాగ్రత్త వినండి, ఈ కూడికలకు రావడం మంచిది, ఆదివారం మందిరానికి రావడం మంచిది, ప్రేయర్ సెల్స్కి వెళ్ళడం మంచిది, అన్ని ప్రార్థనలకు వెళ్ళడం మంచిది. ఈ అన్ని ప్రార్థనలలో, మందిరాల్లో మనం ఆశీర్వాదకరంగా ఉండాలంటే వ్యక్తిగతంగా దేవునితో సమయం గడపడం నేర్చుకోవాలి. యేసు ప్రభు భూమి మీద విడిచి వెళ్ళిన ఒక గొప్ప మాదిరి ఏంటంటే, ఒకే ఒక్క మాదిరి విడిచిపెట్టారు. ఆయనకి సమయం దొరికితే ఏకాంతంగా వెళ్ళిపోయాడు, తండ్రి సన్నిధిలో మోకరించాడు, ప్రతి దినము వేదనతో దుఃఖముతో ప్రార్థన చేశాడు. మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక చదివితే మహావేదనతో, రోదనతో, కన్నీటితో ప్రభు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. అందుకే ఏకాంత ప్రార్థన జీవితం మనం కలిగి ఉంటే మన జీవితంలో ఏ దానికి, ఏ పరిస్థితికి మనం భయపడాల్సిన అవసరము లేదు. ఎవరు దేవుని ఎదుట మోకరిస్తారో, ఈఎం బౌన్స్ అనే వ్యక్తి అన్నాడు, హీ హూ నీల్ డౌన్స్ బిఫోర్ గాడ్. ఎవరు దేవుని ఎదుట మోకరిస్తాడో ఆ వ్యక్తి ముందు ప్రతి పరిస్థితి మోకరిస్తుంది అనే మాట చెప్పాడు. ఎందుకంటే ఆ వ్యక్తి దేవునితో సంబంధము కలిగిన వ్యక్తి. ఆ వ్యక్తి ప్రతి పాపాన్ని జయిస్తాడు. వీళ్ళు భయపడిపోతాను. ఈరోజు క్రైస్తత్వంలో చిన్న పరిస్థితి వస్తే భయపడిపోతాను, చిన్న ఉపద్రవం వస్తే భయపడిపోతాను. ఒకరోజు సేవ ముగించుకొని ఒక రాత్రి ఒక అడవిలో నుంచి వచ్చేస్తూ ఉన్నాను. సుమారు 11:30 ఆ ప్రాంతంలో ప్రారంభమయ్యాను. 23 కిలోమీటర్లు సిగ్నల్ ఉండదు. అడవి అంతా దాటిన తర్వాత 23 కిలోమీటర్ల తర్వాత సిగ్నల్ వస్తుంది. జీప్ మీద వచ్చేస్తూ ఉంటే అడవి మధ్యలో ఒక 30 మంది యవనస్తులు భయంకరంగా తాగి కర్రలు పట్టుకొని జీప్ ఆఫ్ చేశారు. నాతో పాటు మన హోమ్లో ఉన్న 2 పిల్లల్ని తీసుకొస్తున్నాను. వాళ్ళిద్దరూ నన్ను గట్టిగా
నా పక్కన కూర్చున్నాడు ఒకడు, వెనకలు ఉన్నాడు ఒకడు, వచ్చి ఇద్దరు గట్టిగా నా చేయి పట్టుకున్నారు. నేను అన్నారు, ఏం మాట్లాడదు, నేను మాట్లాడతాను ఏం జరిగినా. గబగబా వచ్చి జీప్ లాగేసి డోర్ బయటికి తీసి తాళం లాగేసి కాలర్ పట్టుకొని చేయి పట్టుకొని బయటికి లాగేశారు. బయటికి లాగి ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగారు. నేను నిజంగానే ఆ గ్రామానికి వెళ్ళి మెడికల్ క్యాంప్ చేశాను, సాయంత్రం మీటింగ్ అయింది, మెడికల్ క్యాంప్ చేసి వస్తున్నానన్న. అప్పుడు అన్నారు, గబగబా జీప్ చెక్ చేయండి రా, మెడికల్ క్యాంప్కి వెళ్ళి వచ్చేదంటే మెడిసిన్స్ ఉన్నాయేమో. జీప్ చెక్ చేస్తే ఒక్క మెడిసిన్ లేదు, లోపలన్నీ కరపత్రాలు బైబిల్లో ఉన్నాయి. ఇంకా దానితో మొత్తం అన్ని బయటికి తెప్పమన్నారు. ఈ లోపులు ఇంకా పట్టుకొని కాలర్ పట్టుకొని ఇటు అటు అంటా ఉన్నారు. ఎక్కడి నుంచి ఒక మూల నుంచి ఒక 3 కిలోమీటర్ల అవతల అడవిలో నుంచి చిన్న లైట్ వెలుగుతుంది. అందులో ఒకటి చూశాడు, ఆగండి అన్నాడు. ఆగారు అందరూ. ఆడన్నాడు, ఆ లైట్ వెళ్ళిపోయాను, బండి వెళ్ళిపోయాను అన్నాడు. నేను నిలబడ్డాను, అదే వెళ్ళని నీ పని చెప్తాను అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ పిల్లలిద్దరు నన్ను గట్టిగా పట్టుకున్నారు, చిన్నపిల్లలు, మన హోమ్ పిల్లలు. అప్పుడు ఆ లైట్ దగ్గరికి వచ్చింది. ఒక రేంజర్ వెనకాల కానిస్టేబుల్ని పెట్టుకొని చిన్న వెపన్తో వచ్చాడు. ఆ రేంజర్ అంటే వీళ్ళందరికీ చాలా భయం. నన్ను చూసి రేంజర్ అన్నాడు, ఏంటి సార్ ఎక్కడ ఉన్నారు అన్నాడు. ఎవరు సార్ మీరు అన్నాడు. నన్ను లాక్ చేశారు సార్, నేను పలానా హోమ్లో పనిచేస్తూ ఉన్నాను, నేను పలానా టీచర్ కింద చేస్తున్నాను సార్, ఇది నా ఐడి కార్డు సార్. వెంటనే అన్నాడు, మా మేనగోళ్ళ ఆ స్కూల్లో చదువుతుందండి, చాలా మంచి స్కూల్ అండి అది అన్నాడు. అని వాళ్ళ వైపు చూసి అన్నాడు, అరే చాలా నిస్వార్థంగా ఈ ప్రాంతానికి వచ్చి చదువులు చెప్తున్నారు వీళ్ళు, మీకు మెడికల్ క్యాంపులు చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళు ఆఫ్ చేస్తారా మీరు, ఇంకెప్పుడు బాగుపడతారా, ముందు సార్కి అందరూ నమస్కారం చెప్పండి అన్నాడు. అంటే 30 మంది ఆయనకి భయపడాలిగా అందరూ నమస్తే సార్ నమస్తే సార్. నేను నమస్కారం చెప్పి ఏమనుకోద్దండి. ఆయన వచ్చి అన్నాడు, ఇంకెప్పుడు ఇలా రావద్దు అన్నాడు. మీరెందుకు వస్తున్నారు సార్ అన్నాడు. అడిగితే ఆయన అన్నాడు, నేను లోపల టేక్ చెట్లు నరికేశారని విని గబగబా వెళ్ళాను, పెద్ద వర్షం పడింది, తుఫాన్ వచ్చింది, వర్షం పడిన తర్వాత వాగు పొంగిపోతే ఆగిపోయాను, ఆగిపోయి వాగు పొంగంతా ఆగిన తర్వాత మళ్ళీ బయలుదేరి వచ్చాను. నేనున్న చోట ఒక్క చుక్క వర్షం పడలేదు. ఆ తర్వాత నేను క్యాంపస్కి వచ్చాను. వచ్చిన తర్వాత పలానా రేంజర్ గారి తాలూకా అమ్మాయి ఎవరన్నా చదువుతున్నారంటే ఆ అమ్మాయి ఎవరూ లేరని చెప్పారు, ఎవరూ చదవట్లేదు. ఆ వ్యక్తిని మరలా నేను ఎప్పుడు ఎన్నడూ కలవలేదు. జాగ్రత్త వినండి. పౌలు అన్నాడు, నేను నమ్మిన వాణిని నేను ఆ రాత్రి చంపేస్తే ఆ కాలువలో పడేస్తే ఎక్కడో ఒరిస్సా వైపు ఎక్కడికో శవం కొట్టుకెళ్ళిపోతే ఎవరికీ తెలియదు. ఆ రాత్రి కనీసం ఫోన్ చేద్దామంటే సిగ్నల్ కూడా లేదు. ఏ పరిస్థితిలో ఎవరు చూస్తున్నా చూడకపోయినా మనలను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ రాత్రి ఆ కటిక చీకటిలో పరలోకంలో నుంచి ప్రభు మనల్ని చూస్తూ ఉన్నాడు. నన్ను చూశాడు దేవుడు, నిన్నెందుకు మర్చిపోతాడు దేవుడు. అయితే ఒక్క ప్రాముఖ్యమైన అంశం, ఈ రాత్రి ప్రభువుకి విలువ ఇస్తా ఉన్నావా నీ నావలో? ప్రభు ఇచ్చే వాటికే నీ జీవితంలో విలువ. చాలామంది దేవుని దగ్గర దేవుడు ఇచ్చే వాటి కొరకే దేవుణ్ణి ప్రేమిస్తాడు. దేవుణ్ణి ప్రక్కన పెట్టి దేవుడు ఇచ్చేవి సంపాదించుకోవడానికి ఒక గొప్ప తరము క్రైస్తత్వం లేచింది ఈరోజు. అలాంటి దినాల్లో ఈరోజు ప్రభువా, నాకు భూమి మీద ఏది కాదు ప్రభువా, నువ్వు నా నాభలోనికి రా ప్రభువా అని ఈరోజు మనం ప్రార్థన చేస్తే ప్రభు మన హృదయంలోకి రావడానికి ఇష్టపడతా ఉన్నాడు. మా పాప చిన్నప్పుడు వాక్యం చదవకపోతే, అమ్మాయి నువ్వు వాక్యం చదివి అప్పచెప్తే నీకు ఒక మంచి చాక్లెట్ ఇస్తాననేవాడిని. అస్తమాటు ఎందుకు తిట్టడం, కేకలేయడం అని. ఎప్పుడైతే చాక్లెట్ ఇస్తాను అని అన్నానో పరిగెట్టుకుంటూ బైబిల్ తీసుకొని వెళ్ళి వాళ్ళ నాన్నమ్మ దగ్గర ఎవరో ఒకరి దగ్గర బైబిల్ అంతా నేర్చేసుకొని ఆ 4-5 వచనాలు నేర్చుకొని వచ్చి గబగబా బైబిల్ అప్పచెప్పేసి మోకరించి ప్రార్థన చేసి ఇలా చేయి పెట్టాను. దేని కొరకు చదివిందండి బైబిల్? మా నాన్న చెప్పిన మాట విందాం, తల్లిదండ్రులను సన్మానిద్దామని చదివిందా? చెప్పండి, మాట్లాడండి. దీంట్లో ఒక ఆత్మీయ పాఠం చెప్పండి. నాన్న సన్మానిద్దాం, తల్లిదండ్రులు సన్మానిద్దామని చదివిందా, చదవలేదా? దేనికోసం చదివింది? వాక్యం అంటే ఇష్టం, బైబిల్ అంటే ఇష్టం కనుక చదివిందా? చాక్లెట్ కోసం చదివిందా? దేవుడు అంటే ఇష్టం అని చదివిందా, చాక్లెట్ వరకు చదివిందా? ఈ రోజుల్లో చాక్లెట్ క్రైస్తవులు ఎక్కువైపోయారు. భక్తి ఎందుకు చేస్తున్నామంటే దేవుడి దగ్గర ఏదో సంపాదించుకోవడానికి చేస్తాం. జాగ్రత్త వినండి. ఈ సందర్భంలో ప్రభు అంటున్నాడు, నా ఉంది మంచిదే. శిష్యులందరూ చాలా అనుభవం కలిగిన జాలరులు, ఎన్నోసార్లు ఆ సముద్రం ఈదేరాళ్ళు. నా ఉన్నా సముద్రం మీద ఈదే తలాంతు ఉన్నా, ఎన్ని ఉన్నా నావలో ప్రభు లేకపోతే ఆ నావేమైపోద్ది? అక్కడే మునిగిపోతుంది.
ఈరోజు ఇల్లు ఉంది, ఉద్యోగం ఉంది, లేకపోతే ఏది ఉన్నా లేకపోయినా చాలా జాగ్రత్తగా వినండి. ఈ రాత్రి ప్రభువుని మన హృదయంలోనికి ఆహ్వానిద్దాం. ఏది ఉన్నా లేకపోయినా ప్రభు మనలో ఉంటే ప్రతి ఆటంకంపై మన జీవితాల్లో విజయాన్ని పొందుకుంటాం. ఎందుకంటే వాక్యం చెప్తా ఉంది, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. పాలికార్ప్ అని స్మిర్నా సంఘం అని ఉంది కదా ప్రకటన గ్రంథంలో. స్మిర్నా సంఘాన్ని గురించి దేవుడు ఒక మాట అన్నాడు, నీ శ్రమ చెప్పండి, నీ దరిద్రత నేను ఎరుగుతాను. ఈ సంఘానికి కాపరి, సంఘ దూత ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు పాలికార్ప్. చెప్పండి, పాలికార్ప్ అని. పాలికార్ప్కి 95 సంవత్సరాల వయసు. 95 సంవత్సరాల వయసులో సీజర్ చక్రవర్తి ప్రభు కాదు, యేసు ప్రభువే దేవుడు అని చెప్తున్నందుకు ఆయన చంపడానికి 2 సైనికులు పంపించాడంట. స్మిర్నాలో సైనికులు పంపిస్తే 2 సైనికులు వచ్చారు. వాళ్ళిద్దరూ సైనికులు ఇంటికి వచ్చి, చాలా వృద్ధుడు, 95-97 సంవత్సరాలు సుమారు. అరే ఎంత వృద్ధాప్యం ఇది, నువ్వు ఒక్కసారి యేసు ప్రభు దేవుడు కాదని చెప్పు, ప్రభు కాదని చెప్పు, నేనేం చేస్తాం, వదిలేస్తాం. వినండి జాగ్రత్తగా. పాలికార్ప్ మాట అన్నాడంట, అయ్యా నన్ను రక్షించి నన్ను ప్రేమించిన దేవుడు 95 సంవత్సరాలు నన్ను కాపాడాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు. అయితే ఈరోజు ఆయనను నేను ప్రేమిస్తున్నానని చెప్పడానికి నాకు 1 నిమిషమే అవకాశం వచ్చింది. 95 సంవత్సరాలు నన్ను రక్షించి ప్రేమించిన దేవుణ్ణి 1 క్షణం ఎలా విడిచిపెట్టగలను, నేను ఎన్నడూ విడిచిపెట్టలేను అన్నాడంట. అని అన్నాడంట, ఒక అరగంట టైం ఇస్తే ప్రార్థన చేసుకొని వస్తానన్నాడంట. సైనికులు ఇద్దరు కూర్చుంటే వారికి ఏదన్నా పెట్టండి అన్నాడంట. యువతలకి వెళ్ళి ఇలా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా సహజ మరణంతో నేను చచ్చిపోతాను అనుకున్నాను వృద్ధాప్యంలో, ఈరోజు నన్ను హతసాక్షిగా నువ్వు ఏర్పరచుకున్నందుకు, నన్ను ఎంచుకున్నందుకు నీకు వందనాలని ప్రార్థన చేస్తుంటే సైనికులు ఆశ్చర్యపోయారండి. పిచ్చి పట్టిందేమో అనుకున్నారు. రథం మీద ఎక్కించుకొని తీసుకెళ్తుంటే అన్నారంట, అయ్యా ఒక్కసారి సీజర్ దేవుడు అని ఒక మాట అంటే చాలు, నిన్ను వదిలేస్తాం, లేకపోతే మేమే నిన్ను ఈడ్చుకొని తీసుకెళ్ళాలి, నిన్ను ఈడ్చుకొని తీసుకెళ్ళడం మాకు ఇష్టం లేదు. దారిలో ఇంకో ప్రార్థన చేసినట్టు, ప్రభువా 5 నిమిషాల అవకాశం ఇస్తే నీ కొరకు సువార్త ప్రకటిస్తా. సీజర్ చక్రవర్తి ముందు నిలబెట్టారంట. మరలా అడిగాడంట, సీజర్ ప్రభువా కాదా అంటే అన్నాడంట, నన్ను ప్రేమించి ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన నామాన్ని నేను దూషించలేను అని చెప్పాడు. చెట్టుకు కట్టారు, మంట వెలిగించారు. 5 నిమిషాలు అడిగాడు కదా ప్రభుని, మంటలో కాలిపోవట్లేదు. అప్పుడు ఆ పెవిలియన్ అంతా 30-40 వేల మంది సుమారు కూర్చొని చూస్తున్నారు. అందరి ముందు ఇలా మాట్లాడడం మొదలు పెట్టాడంట, అయ్యా నేను చనిపోతే నా కొరకు ఒక గొప్ప రాజ్యం సిద్ధపరిచాడు, అదిగో నా దేవుడు దేవుని కుడిపార్శ్వమున నిలబడ్డాడు అక్కడ, ఆయన నన్ను ఆహ్వానిస్తున్నాడు, నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావని సీజర్ వైపు చూశానంట. అయ్యా నీతి గల న్యాయాధిపతి అయిన దేవుని ముందు ఒకరోజు నువ్వు నిలబడతావు, ఈ రోజే పశ్చాత్తాపడు అని అరుస్తూ ఉంటే బల్యాలతో పొడిచి చంపేయమన్నాడు. బల్యాలతో పొడిచి చంపేశారు. ఆ రాత్రి అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఎవరికి నిద్ర పట్టట్లేదు. ఎవరు ఈ వ్యక్తి? మరణానికి భయపడలేదు, అగ్నికి భయపడలేదు. ఎంత ధైర్యంగా మాట్లాడాడు. బల్యాలతో పొడుస్తుంటే యేసు ప్రభు గురించి ప్రకటిస్తున్నాడు. ఎవరు ఈ వ్యక్తి? ఈ వ్యక్తిలో ఉన్న శక్తి ఏంటి అసలు? ఎవరు ఈ దేవుడని అందరూ ఆలోచించడం మొదలుపెట్టారు. మరుసటి సంవత్సరం స్మిర్నా ప్రాంతంలో 30,000 మంది యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి సీజర్ ప్రభు కాదని ప్రకటించాడు. జాగ్రత్త వినండి. ఒక్క వ్యక్తి మరణానికి భయపడని శక్తితో నిలబడినప్పుడు దేవుడు తన నామాన్ని ఏం చేసుకున్నాడు? మహిమపరుచుకున్నాడు. ఈ రాత్రి ప్రభు మన హృదయంలోనికి వస్తే మనం ప్రతి పరిస్థితిలో ధైర్యముగా నిలబడడానికి దేవుడు మనకి సహాయము చేస్తాడు. కనుక మొట్టమొదటి ఏం చెప్పండి? ఆటంకాలపై విజయం. రెండవ దానికి వెళ్దాం. యేసు ప్రభు నావ దిగాడు. నావ దిగిన వెంటనే ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతం పేరేంటి చెప్పండి? గెనేసరెత్ అనే ప్రాంతం. ఆ ప్రాంతానికి వెళ్ళిన వెంటనే జాగ్రత్త వినండి, దయ్యాలు పట్టిన వాడు ఏం చేశాడు? బయటికి వచ్చాడు. రెండవది అపవిత్రతపై విజయం. చెప్పండి, అపవిత్రతపై విజయం. వాడిలో ఎన్ని దురాత్మలు ఉన్నాయంటే, సేన అనే పేరు కదండి. నీ పేరు ఏంటంటే ఏమన్నాడు చెప్పండి? గట్టి మాట్లాడదాం. ఏమన్నాడు? సేన. సేన అంటే శత్రు సేనని కనీసం 6,000 మంది సైనికుల్ని సేన అని అనేవారట. అంటే వాడి లోపల ఎన్ని దురాత్మలు ఉన్నాయి చెప్పండి? సుమారు 6,000 దురాత్మలు ఉన్నాయి. వాడు ఎక్కడికి వెళ్తున్నా అన్ని దురాత్మలు మోసుకొని వెళ్తున్నాడు. అది వాడిని గాయపరుస్తూ ఉందంట, వాడిని నాశనము
చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒక భక్తుడు అన్నాడు ఈ దురాత్మల గురించి, ఇవి సూసైడల్ డీమన్స్ అన్నాడు. అంటే ఆత్మహత్య చేసుకునే దయ్యాలు అన్నాడు. ఎందుకో తెలుసా? ఆ రోజు ప్రభు దయ్యాల్ని పందుల్లోకి పంపిస్తే అవన్నీ కొండ మీదకి ఎక్కి ఎక్కడికి దూకేసింది చెప్పండి? ఇంకో భక్తుడు అన్నాడు, ఆ రోజు కానీ ప్రభు వెళ్ళకపోతే వాడిని కూడా ఏం చేసి ఉండేవి? చంపేసి ఉండేవి. అక్కడ గొప్ప మాట ఉంది, ప్రభు వాడి అద్దరిని నిలబడి. జాగ్రత్త వినండి. నా జీవితంలో కూడా నేను 27 సంవత్సరాలు ప్రభుని ప్రక్కన పెట్టి నాకు ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్న దినాల్లో, నేను నా జీవితంలో దేవుణ్ణి ప్రక్కన పెట్టి పాపములో జీవిస్తున్న దినాల్లో, నన్ను కూడా సైతానుడు మరణం వైపు తీసుకెళ్ళిపోతున్న దినాల్లో ప్రభు నా అద్దరిని నిలబడ్డాడు. ప్రభు నా అద్దరిని నిలబడ్డానికి నాలో ఏ గొప్పతనం లేదు. నేను దేవుని సేవకుల ఇంట్లోనే పుట్టాను కానీ 27 సంవత్సరాలు ఎన్నో వందల ప్రసంగాలు విన్నాను కానీ నా జీవితంలో ఎన్నడూ మార్పు అనేది రాలేదు. ఒకరోజు ప్రభు నన్ను దర్శించాడు. ఒక రాత్రి ప్రభు వాక్యముతో నన్ను దర్శించాడు. ఆ రోజు దర్శించినప్పుడు ప్రభు నా జీవితం లోపల ఉన్న ప్రతి అపవిత్రతపై దేవుడు విజయాన్ని దయచేశాడు. నిజమైన పశ్చాత్తాపంలోనికి నన్ను నడిపించాడు. జాగ్రత్త వినండి. దేవుడు ఎవరిలో ఉండడో ఆ వ్యక్తి తన్ను తాను గాయపరుచుకుంటూ ఉంటాడు. ఆ వ్యక్తి అనేకులను గాయపరుస్తూ ఉంటాడు. ఇక్కడ కూర్చొని ఉన్నావేమో, నిన్ను బట్టి నీ ఇంట్లో నెమ్మది లేదేమో. చాలామంది యవనస్తులు ఉన్నారు, నిన్ను బట్టి తల్లిదండ్రులు ఒకవేళ బాధపడుతూ ఉన్నారేమో. చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు, మన వ్యక్తిగత జీవితాలు మన బిడ్డలకు సాక్షార్థమై ఉన్నాయా? నేను ప్రభుని నమ్మక ముందు ఏ రోజు కూడా రాత్రి 1 గంటకి లేక 12 గంటలకి ముందు ఇంటికి వచ్చేవాడిని కాదు. బయట తిరుగుతూ ఉండేవాడిని. ఎప్పుడు ఇంటికి వచ్చిన ఒక తలంపు ఉండేది, అదేంటంటే నేను ఇంటికి వెళ్ళకపోతే మా అమ్మగారు ఇంకా నిద్రపోరు అనేది ఎప్పుడు ఉండేది నాకు. రాత్రి 3 గంటలకు వచ్చినా, రాత్రి 3:30, 2 గంటలకు వచ్చినా ఆవిడ ఎప్పుడు మోకరించి ప్రార్థన చేస్తానే ఉండేది. అందుకే ఇంటికి ఎందుకు వచ్చేవాడిని, నేను రాకపోతే ఆవిడ నిద్రపోదని గేటు బాగా గట్టిగా తన్ని, ఆ తన్నిన శబ్దానికి వీడి ఇంటికి వచ్చాడు రా బాబు అనుకుని ఆవిడ నిద్రపోద్దని నేను గదిలోకి వెళ్తే మోకరించి ఆవిడ లేచి వీడు వచ్చాడా లేదా అని చూశాను. నేను పడుకుండిపోయినట్టు ఒకవేళ నటిస్తే ఎన్నోసార్లు ఆవిడ నా మంచం దగ్గరికి వచ్చి నా ప్రక్కన నిలువు మోకాలు వేసి ఇంకొక గంట ప్రార్థన చేసిన దినాలు ఎన్నో నాకు జ్ఞాపకం. జాగ్రత్త వినండి తల్లిదండ్రులు. ఈరోజు మన బిడ్డలు మనల గురించి, నా తల్లి గొప్ప ప్రార్థనా పరురాలని సాక్ష్యం ఇవ్వగలదా? నా తండ్రి చాలా ప్రార్థనా పరుడని సాక్ష్యం ఇవ్వగలదా? లేకపోతే బిడ్డలు చాలామంది ఉన్నారు, తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి మిమ్మల్ని గురించి నా బిడ్డలు ప్రార్థనా పరులని సాక్ష్యం ఇవ్వగలరా? దేవుడు మనలో లేకపోతే మనలను మనం గాయపరుచుకుంటాం. దేవుడు మనలో లేనప్పుడు మనం ఇతరులను గాయపరుస్తాం, ఇతరులను బాధ పెడతాం. మన జీవితంలో వీడి పరిస్థితి ఏమైపోయిందంటే వీడి జీవితం అంతా అపవిత్రత, అపవిత్రత, అపవిత్రత. ఎందుకంటే ఎవరు లేరు చెప్పండి? దేవుడు లేడు వారి జీవితంలో. కానీ దేవుడు వాడి అద్దరిని నిలబడిన వెంటనే ఆ దురాత్మలన్నీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి సాష్టాంగ పడ్డాయనే మాట రాయబడింది. దేవుని మహిమ కలుగునుగా. 6,000 దురాత్మలు కాదు, ఎన్ని కోట్ల దురాత్మలు వచ్చినా యేసు ప్రభు ముందు ఏం చేయాలి చెప్పండి? సాష్టాంగ పడాల్సిందే. సాష్టాంగ పడి అన్నాడు, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనే మాట చెప్తా ఉన్నాడు. జాగ్రత్త వినండి. ఆ రోజు ప్రభు వెళ్ళకపోతే వీడిని దురాత్మలు చంపేసిండే. ఫీబా రేడియో అని, ట్రాన్స్‌వరల్డ్ రేడియో అని మొన్న ఒక చోట మీటింగ్ జరిగితే ఒక సాక్ష్యాన్ని చెప్తా ఉంది ఒక సహోదరి. ఒకరోజు జీవితంలో ఏ నిరీక్షణ లేక ఇంకెందుకు బ్రతకడం అని అనుకొని, చచ్చిపోదామని అనుకొని, భయంకరమైన పరిస్థితుల మధ్య ఇంకా ముందుకు వెళ్ళలేక పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఫ్యాన్కి ఉరేసుకుందామని కుర్చీ తీసుకొని కుర్చీ మీదకి ఎక్కి ఫ్యాన్కి ఆ చీర చుట్టుకుంటూ ఉందంట. నేను సరిగ్గా ఉరేసుకోకపోతే చుట్టుపక్కల నుంచి ఎవరైనా చూస్తే నా పరువు పోతుంది అని గబగబా ఏం చేసిందంటే రేడియో బాగా సౌండ్ పెట్టిందంట. వింటున్నారా జాగ్రత్తగా? రేడియో బాగా సౌండ్ పెట్టి మళ్ళీ ఉరేసుకోవడం ప్రారంభిస్తే ఆ రేడియోలో నుంచి ఒక స్వరం వినపడుతుందంట. ఏమనంటే, నువ్వు చనిపోవలసిన అవసరము లేదు, నీ కొరకు ఒక వ్యక్తి చనిపోయాడని మాట్లాడాడు. వెంటనే ఆగి, నేను చనిపోతున్నట్లు ఎవరికీ చెప్పలేదు కదా,
ఎవరు చూశారు నన్ను? ఎవరు ఇలా మాట్లాడుతున్నారు? కిటికీలన్నీ చూస్తే అన్నీ వేసేసి ఉన్నాయి. మరలా కుర్చీ ఎక్కింది, మరలా తాడు చుట్టుకోవడానికి, మరలా చీర చుట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే మరలా ఇంకొక స్వరం వినబడుతుంది అదే రేడియోల నుంచి. యేసు ప్రభు నీ కొరకు 2000 సంవత్సరాల క్రితము చనిపోయాడు, నీ కొరకు రక్తం కార్చాడు, ఆయన జీవించుచున్నాడు కనుక నీవు కూడా ఏం చేస్తావు? జీవిస్తావు. ప్రభు చెప్పిన మాట చెప్తా ఉన్నాడు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవిస్తారనే మాట చెప్పగానే ఒక్కసారి విందాం ఏం జరుగుతుందని ఆమె ఊరేసుకోకుండా ఒక్క అరగంట వాక్యం విని గొప్ప నెమ్మది, శాంతి, సమాధానాన్ని పొందుకొని జీవితాన్ని ప్రభు కల్పించి పేపర్ రేడియోలో ఒక గొప్ప మిషనరీగా, సాక్షిగా అనేక ప్రాంతాలకు తిరుగుతూ ఉంది. దేవుని మహిమ కలుగును గాక. జాగ్రత్తగా వినండి. మన జీవితాల్లో ఏ పరిస్థితులైనా, ఈ రోజుల్లో ఎన్నో పరిస్థితులు, కృంగతీసే పరిస్థితులు, ఇంకా ఎప్పుడు తెల్లారుతుంది అనే పరిస్థితి, వీటన్నిటి మధ్య ఈరోజు ప్రభు నీ అందరిని నిలబడ్డాడు. ఈరోజు ప్రభువా నాది చిన్న నావ, నా జీవితంలోనికి రా ప్రభు అని నువ్వు అడిగితే ప్రతి పరిస్థితి పైన విజయం దయచేస్తాడు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న ఎవరైనా ఇంకా నా జీవితం ఏంటి అని నువ్వు అనుకుంటా ఉన్నావేమో, దేవుడు అంటున్నాడు, నేను జీవిస్తా ఉన్నాను గనుక నీవు కూడా జీవిస్తావు. నావ ఎక్కడికి వెళ్తుంది? అద్దరికి వెళ్ళిపోతుంది. అక్కడ ప్రభు వాడికి స్వస్థ చిత్తుడై అనే మాట ఉంది. చెప్పండి త్వరగా, అందుకే నేను చదవట్లేదు, మనందరికి తెలుసు. స్వస్థ చిత్తుడై అంటే అర్థం స్వస్థ హృదయం అయింది వాడికి, వాడి బుద్ధికి స్వస్థత ఇచ్చాడు ప్రభు. పౌలు కానీ పేతురు కానీ పత్రికల్లో ఒక మాట రాస్తూ వచ్చారు. ఆ మాట ఏంటంటే స్వస్థ బుద్ధి. చెప్పండి, ఏంటి చెప్పండి? స్వస్థ బుద్ధి అనే మాట రాశారు. వాడికి బుద్ధికి స్వస్థత వచ్చి ఎవరి దగ్గర కూర్చున్నాడు అంటండి? యేసు ప్రభు దగ్గర కూర్చున్నాడు. ఒకప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఏ స్థిరము లేని వ్యక్తి, తను తాను గాయపరుచుకున్న వ్యక్తి ఈరోజు ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు. ప్రతి అపవిత్రతపై ప్రభు విజయాన్ని దయచేస్తాడు. జాగ్రత్త వినండి. మనలను మనం రక్షించుకోలేము. మనలను ఈ భూమి మీద ఎవరూ రక్షించలేరు. ఒకే ఒక్క రక్షకుడు. మన బిడ్డలను మనం రక్షించలేము, మనం ప్రార్థన చేయగలం అంతే. మనలను మనం రక్షించుకోగలిగితే మనకి యేసు ప్రభు అవసరము లేదు. ఒకే ఒక్క రక్షకుడు, ఆయన ఒక్కడే రక్షిస్తాడు. అందుకే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెడతాం. చాలామంది ఒక పొరపాటు ఏంటంటే, బాప్తిస్మం ఎప్పుడు తీసుకుంటావు అని అంటే, మీరు గమనించండి, ఒక మాట అంటారు, నేను మారి వచ్చి తీసుకుంటాను అంటారు కదా. మరి ఇక్కడ ఎలా ఉంటుందో తెలియదు కానీ మాకు ఫీల్డ్లో ఎప్పుడైనా బాప్తిస్మం ఎప్పుడు తీసుకుంటారు అంటే, ఇంకా ఒక్కటి ఉందన్న మారిపోయి వస్తానంట. అప్పుడు అలాంటి వ్యక్తికి నేనేం చెప్తానంటే, 1 గంట బాగా జ్వరం వచ్చి 104 జ్వరం వచ్చి గడగడ వణికిపోతున్నాడంట. అప్పుడు ఎవరు వెళ్ళి అన్నాడంటే, అరే నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాను రా అంటే, వాడు అన్నాడంట, నాకు తగ్గిన తర్వాత వస్తానన్నాడంట. తగ్గిన తర్వాత హాస్పిటల్కి వెళ్తామా? ఒకవేళ తగ్గిన తర్వాతే హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, డాక్టర్ గారు మీ పేరు పిలిచారు, ఫలానా వ్యక్తి నెంబర్ లోపలికి రా అంటే, ఎందుకు వచ్చావంటే నాకు అంతా బాగుందండి, నాకు ఏమీ లేదు, అన్నీ తగ్గిపోయింది, అందుకే వచ్చాను అన్నాం అనుకోండి. డాక్టర్ ఏమంటాడు చెప్పండి? అరే నువ్వు ఈ హాస్పిటల్కి కాదు రావాల్సింది, ఇంకో పిచ్చి హాస్పిటల్కి నువ్వు. చాలామందికి వాక్యం అర్థం అవుతుంది. నేను మారి వస్తాను అంటే జాగ్రత్త, నిన్ను నువ్వు మార్చుకోగలిగితే నీకు దేవుడు ఎందుకు? మనలో ఎవ్వరము మనలను మనం మార్చుకోలేము. మనలో ఎవ్వరము ఈ చిన్న జీవితముతో ఈ లోకాన్ని దాటలేము. మనలో ఎవ్వరము పాపాన్ని జయించలేము. మనకి కావలసిన రక్షకుడు, మనల్ని నడిపించగలిగిన వ్యక్తి, మనలను ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, మనలను ముందుకు చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళే దేవుడు ఒకే ఒక్క రక్షకుడు యేసు ప్రభు. ఈ రాత్రి నీ అద్దరికి నిలబడ్డాడు. ప్రభువా నువ్వు నాకు కావాలి ప్రభువా, నా చేయి పట్టుకో ప్రభువా అని రాత్రి నువ్వు దేవునికి నీ చేయి ఇస్తే, ఈ రాత్రి ప్రభు నీ చేయి పట్టుకొని నడిపించాలని ఆశిస్తూ ఉన్నాడు. ప్రతి అపవిత్రతపై యేసు ప్రభు ఒక్కడే జయాన్ని ఇస్తాడు. నేను ప్రభు నమ్మక ముందు నేను చాలా అసహ్యమైన చూసేవాడిని సెల్ ఫోన్లో. నన్ను ప్రభు దర్శించినప్పుడు జాగ్రత్త వినండి, నేను పిహెచ్డి చేద్దామని ఆ దినాల్లో అమెరికా వెళ్ళాను. నేను దేవుడిని నమ్మేవాడిని కాదు. ఏమన్నా అంటే దేవుడిని నేను అనుభవించాలనేవాడిని. మా అమ్మగారికి నాన్నగారికి ఎదురు వాదించేవాడిని. ఎంతోమంది దైవజనులతో ఎదురు వాదించేవాడిని. ఒకరోజు మా ఇంటి దగ్గర అమెరికాలో ఒక గదిలో ఉన్నాను.
మా ఇంటి ప్రక్కన అంతా సైరన్లు అన్నీ వినబడతా ఉన్నాయి. పెద్ద పెద్ద అంబులెన్సులు, పోలీసులు సాధారణంగా ఊరికినే రారు. వచ్చి చూసేసరికి మా ఇంటి నుంచి కొంత దూరం ఒక పెద్ద విల్లా ఉంది. ఆ ఇంటి ముందు నుంచి ఎప్పుడు వెళ్ళినా ఇంత పెద్ద ఇల్లు, ఇన్ని కోట్లు పెట్టి కట్టుకున్నాడని చాలా ఆశ్చర్యంగా చూసేవాడిని. ఒక 100 కోట్లు ఉంటుందేమో ఇల్లు. ఇంటిలోనే ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్, చాలా పెద్ద ఇల్లు. ఆ వ్యక్తికి ఒక 70 సంవత్సరాలు 75 సంవత్సరాలు ఉంటాయి. ఆ వ్యక్తి చనిపోయి అప్పటికి 10 రోజులు అయిందంట. బిడ్డలు ఉన్నారు. బిడ్డలు ఎప్పుడు పెద్ద ఎక్కువ మాట్లాడరు. ఎప్పుడో నెలకు ఒకసారి ఫోన్ చేస్తారు. పని చేసే ఆవిడ 10 రోజులు సెలవు పెట్టి వెళ్ళింది. ఎప్పుడు చనిపోయాడు. ఆ శవాన్ని బయటికి తీసుకొస్తుంటే భయంకరమైన దుర్వాసన. ఆయన దగ్గరికి వెళ్ళాను, కొంత దూరం నడుచుకుంటూ. భయంకరమైన దుర్వాసన. ఆ రోజు భయంకరమైన మరణ భయం నన్ను పట్టుకుంది. అరే నిజమే, నేనెంత సంపాదించగలను? 100 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. కుళ్ళిపోయిన భయంకరమైన దౌర్భాగ్యమైన చావు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? ఇదేనా జీవితం? జీవితం అంటే బతకడం, డబ్బులు సంపాదించుకోవడం, లేకపోతే ఏదో సుఖాన్ని అనుభవించడం, పాపం చేయడం. చచ్చిపోయిన తర్వాత అసలు ఏముంది? ఎక్కడికి వెళ్ళబోతున్నాం? ఈ ప్రశ్నతో ఇంట్లోకి వచ్చాను. ఆ ప్రశ్నతో నా గుండె గడగడ కొట్టుకుంటా ఉంది. ఇంకా భయంకరమైన భయం నన్ను ఆవరించింది. ఆ రోజు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఆ రాత్రి అంతా ఆలోచిస్తా ఉన్నాను. ఇదే నా బ్రతుకు, ఇందుకే వచ్చానా? ఇవన్నీ ఆలోచిస్తూ నా వేషధారణ, నా జీవితం అంతా నాకు అర్థమవుతా ఉంది. భయం వేసి బైబిల్ చదువుతాను. అప్పుడప్పుడు చదివేవాడిని. ఏదో జ్ఞానం వస్తుందని సామెతలు చదివేవాడిని. ఆ రోజు బైబిల్ తెరిచి చదువుతా ఉన్నాను. రోమిలకు రాసిన పత్రిక తీసి చదువుతున్నాను. చదువుతుంటే పౌలు ఒక మాట అంటున్నాడు, నాలో పాప నియమము కలదు. అది నన్ను చెరపట్టి, నన్ను ఈడ్చుకొని, లాక్కొని తీసుకెళ్ళిపోతుంది. అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరములో ఉన్నాను. నేను ఇచ్చయించినది నేను మంచి చేయాలనుకుంటున్నాను, మంచి చేయలేకపోతున్నాను. ఏ మంచి చేయాలనుకుంటున్నానో అది చేయకుండా, ఏది చేయకూడదు అనుకుంటున్నానో ఆ కీడే నేను చేస్తున్నాను. నన్ను ఎవరు విడిపిస్తారన్నాడు. బైబిల్ చదువుతుంటే మొట్టమొదటిసారిగా బైబిల్ నాతో మాట్లాడడం ప్రారంభించింది. ఒక సంభాషణ జరుగుతుంది. అరే, నేను వెళ్తున్న సమస్య ఇదే, ఈయన వెళ్తున్న సమస్య ఇదే. ఈయన ఎలా బయటపడ్డాడంటే చదువుకుంటూ వెళ్తుంటే, అయ్యో ఎంత దౌర్భాగ్యం, ఎట్టి మరణమునకు లోనకు సరిలోన నన్ను ఎవడు విడిపిస్తాడని అధ్యాయం అయిపోయింది. ఇంతేనా? ఇంకెవరు రక్షించరా అని మళ్ళీ చదువుతున్నాను. 8వ అధ్యాయంకి వచ్చాను. యేసు క్రీస్తునందు ఆత్మ నియమము, పాప మరణముల నియమము నుండి నన్ను రక్షించాననే మాట చదివాను. అంటే బైబిల్ మూసాను. మీకు అది ఎంత అర్థమైందో నాకు తెలియదు. నాకు ఆ రోజు ఎక్కువ అర్థం అవ్వలేదు, కానీ ఒక్కటి అర్థమైంది. యేసు ప్రభువునందు ఏదో ఉంది ఒక శక్తి, అది పాప మరణముల భయము నియమము నుండి రక్షిస్తుంటని మోకరించాను. ఇలా ప్రార్థన చేశాను, ప్రభువా, నేను ఎప్పుడు నీకు ఇలా ప్రార్థన చేయలేదు. నువ్వు దేవుడు అయితే ఈ రాత్రి నువ్వు నన్ను చూస్తుంటే నాకు భయంకరమైన మరణ భయం ఆవరించింది. నేను ప్రార్థన చేయడానికి కూడా యోగ్యుని కాదు. ఒకవేళ నిజముగా దేవుడు ఉంటే ఈ రాత్రి నీకు ప్రార్థన చేయడానికి కూడా యోగ్యత లేని దౌర్భాగ్యుడిని నేను, భయంకరమైన వేషధారిని నేను. ప్రభువా, ఈ రాత్రి నన్ను దర్శించవా, నా జీవితాన్ని మార్చవా ప్రభు అని ఏడవడం మొదలుపెట్టాను. పరిశుద్ధాత్మ దేవుడు నా పాపాన్ని ఒప్పింప చేయడం మొదలుపెట్టాడు. నా జీవితంలో నేను ఎన్నడూ ఏడవలేదు, ఎప్పుడు అందరినీ ఏడిపించడమే. ఆ రాత్రి నేను చేసిన పాపాలన్నీ నాకు జ్ఞాపకం వచ్చి ఒప్పుకుంటా ఉన్నాను. చివరికి ఈ మాట అన్నాను, ప్రభువా, నేను కొన్ని వేల కోట్ల పాపాలు చేశాను, కొన్ని వందల పాపాలు కూడా ఒప్పుకోలేదు ప్రభువా, అవన్నీ కూడా నీ రక్తంలో కడుగు ప్రభువా అన్నాను. గొప్ప నెమ్మది ఆ రాత్రి వచ్చింది. ఎప్పుడు పడుకున్నానో లేదో తెలియదు, పడుకుండిపోయాను. ఉదయం లేచి చూసేసరికి నా పేపర్లో లేకపోతే గదిలో ఉన్న వస్తువులు, అమెరికా, ఈ పరిస్థితి అంతా బహు అసహ్యంగా కనబడతా ఉంది. డబ్బులు బహు అసహ్యంగా కనబడతా ఉన్నాయి. నేను దేవునికి ఇలా అన్నాను, ప్రభువా, నా కళ్ళు కానీ మార్చావా ప్రభువా, నేను చూస్తున్న విధానం మార్చావా ప్రభువా. ఆ రోజు నుంచి జీవితం అంతటా ఒకే ఒక్క ఆశ ఏంటంటే నన్ను రక్షించిన ప్రభు, నేను అనుభవించిన ప్రభు కొరకు బతికితే దాని కొరకే బతకాలి. ఎందుకంటే జీవితంలో ఉన్న అన్ని ఆనందాలు దేవుడు పక్కకు తీసేశాడు. దేన్ని నేను ప్రేమించానో దాన్ని అసహించుకునే మనసు ఇచ్చాడు. దేనిని అసహించుకున్నానో దాన్ని ప్రేమించే మనసు దేవుడు ఆ రాత్రి ఇచ్చాడు. చెప్పాను కదా, చాలా అసహ్యమైనవి ఇష్టం వచ్చినట్లు చూస్తూ ఉండేవాడిని. ఆ రాత్రి నన్ను ప్రభు దర్శించిన రాత్రి నుంచి ఈ రోజు వరకు దేవుని మహాకృపను బట్టి ఒక్క అపవిత్రమైనది చూడకుండా దేవుడు సహాయం చేస్తా ఉన్నాడు. జాగ్రత్తగానండి, యేసు ప్రభువులో అపవిత్రతపై జయం ఉంది. ఆయన ఈ రాత్రి నువ్వు ఆహ్వానిస్తే నీ ప్రతి పాపం పైన విజయాన్ని దయచేస్తాడు. త్వరగా వెళ్దాం. మొట్టమొదటి ఏం చెప్పండి? ఆటంకాలపై విజయం. రెండోది ఏం చెప్పండి?
అపవిత్రతపై విజయం. మూడవది ఆత్మీయ అనారోగ్యముపై విజయము. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావణ రోగంతో బాధపడతాం. ఇవంతా ఒకే రోజు జరుగుతుందండి. యేసుప్రభు జీవితంలో అప్పుడప్పుడు జరిగినాయి కాదు. ఒకే రోజు ప్రయాణం, బయలుదేరి అవతల ఒడ్డుకి వెళ్ళాడు. మళ్ళీ అవతల ఒడ్డున ఆ గణేశరత్తులో ఆ వ్యక్తిని, దయ్యాలు పట్టిన వ్యక్తిని స్వస్థపరిచి యువతలకు వచ్చాడు. యువతల నావ దిగ్గానే, జాగ్రత్త వినండి, యాయీర్ అనేవాడు వచ్చి నా కుమార్తెకి బాలేదు, వచ్చి స్వస్థపరిచాడు. యేసుప్రభు బయలుదేరి వెళ్తుంటే ఆ వీధిలో ఒక స్త్రీ ఉంది. 12 సంవత్సరాల నుంచి ఏం పోతుందంటే చెప్పండి, మాట్లాడదాం కొద్ది గట్టిగా, ఏం పోతుందని చెప్పండి, రక్తం పోతావు. ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, డబ్బులంతా వ్యయం చేసిందని ఉంది. 12 సంవత్సరాల నుంచి రక్తం పోతుంటే రక్తంలో జీవం ఉంటుంది. అందుకే ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. ఫస్ట్ ఎయిడ్ అంటే కట్లు కడతారు. కట్లు కడితే రక్తం పోకుండా కడతారు. రక్తం పోకుండా కడితే ప్రాణం నిలబడుతుంది. 12 సంవత్సరాల నుంచి రక్తం పోతుంది. ఆ రోజు కూడా రక్తం పోతుంది. ఎందుకంటే వెంటనే ఆమె రక్తధార కట్టేను అని. అంటే అప్పుడు కూడా ఏం పోతుంది చెప్పండి, రక్తం పోతుంది. అంటే ఇల్లు లేదు, అన్నీ పోయినాయి, అంత వ్యయం అయిపోయిందని. ఒక భక్తుడు ఇలా వివరించాడు. ఒక పూరి పాకలో పడుకుందంట. ఇంకెప్పుడు చచ్చిపోతాను, ఎప్పుడు చావు వస్తుందని. ఆ రోజు ఎవరో ఒక పిల్లవాడు వచ్చి ఆమె తలుపు కొట్టాడంట. అమ్మా ఏంటయ్యా చెప్పు, ఈరోజు నీ ఇంటి ముందు నుంచి ప్రభు వెళ్తున్నాడు. ఈ ప్రభు ఎంతోమందిని స్వస్థపరిచాడు. ఈ ప్రభు కుష్ఠరోగులు స్వస్థపరిచాడు, గుడ్డివారిని స్వస్థపరిచాడు. నీకు ఒక్క అవకాశం, ఈరోజు నువ్వు వెళ్ళి ప్రభువుని ముట్టుకుంటే, ఈరోజు ప్రభు దగ్గరికి నువ్వు వెళ్తే నీకేమొస్తుంది, స్వస్థత వస్తుంది. జాగ్రత్త వినండి. పాక్కుంటూ వచ్చే ఓపిక లేక బహుశా పాక్కుంటూ వస్తూ ఉందంట. ఆ భక్తుడు ఇలా వివరించాడు. బయటకు వచ్చి చూసేసరికి బహుజన సమూహాలు వస్తున్నాయి. ఒక 5-6 వేల మంది వస్తున్నారు, లేక ఒక 10,000 మంది వస్తున్నారు. అందులో ప్రభుని ఎలా గుర్తుపడుతుంది? ప్రభు ఎవరో తెలియదు. ప్రభు దగ్గరికి కూడా వెళ్ళలేదు. ఎందుకంటే రక్తస్రావణంతో వెళ్తే ఎవరైనా చూస్తే రాళ్ళతో కొట్టి చంపే పరిస్థితి. అనుకుంది ప్రభు వస్త్రపు అంచు ముట్టుకుంటే స్వస్థత వస్తుంది. వెళ్ళి ప్రభు వస్త్రపు అంచు పట్టుకుంది. ప్రభు వెంటనే ఆగిపోయాడు. ఆశ్చర్యం. ప్రభు ఈ మాట అన్నాడు, నన్ను ఎవరు చెప్పండి, ఈ మాట చెప్పండి. ఏమన్నారు ప్రభు? శిష్యులు ఏమన్నా తెలుసా అండి? ఎవరు ముట్టుకున్నారంటావేంటి? నీ మీద బోల్డ్ మంది పడుతున్నారు. చాలామంది నీ చేయి తీసి వాళ్ళ పిల్లల మీద పెట్టుకుంటున్నారు. నిన్ను ఎంతోమంది తోస్తున్నారు. ఎవరు ముట్టుకున్నారు అన్నావేంటి అన్నాడు. ఆ మాటకి ప్రభు ఏదో అజ్ఞానంతో అన్నట్లు శిష్యులు అన్నారు, ఎవరిని ముట్టుకున్నారు అన్నావేంటి అన్నారు. ప్రభు అన్నట్టు, చాలామంది నా మీద పడ్డారు, చాలామంది నన్ను తోస్తున్నారు, కానీ ఎవరో నన్ను పట్టుకున్నారు. ప్రభావం నాలో నుండి బయలుదేరి ఆమెలోనికి వెళ్ళింది. దేవుని మహిమ కలుగును గాక. జాగ్రత్త వినండి, చాలా గొప్ప ఆత్మీయ పాఠం. చాలామంది వచ్చాము ఈ రాత్రి. వచ్చిన వారం వచ్చినట్లే వెళ్ళిపోదామా, లేకపోతే దేవుని శక్తి చేత నింపబడి ఇక్కడి నుంచి వెళ్దాం? ఆ రోజు చాలామంది వెంబడించారు కదా ప్రభుని. ఒక 10,000 మంది అనుకుందాం. అందరూ ఇంటికి వెళ్ళిపోయారు అనుకుందామండి. ఎక్కడికి వెళ్ళావు, ఏం చూసావని అడుగుంటారు కదా ఇంటి దగ్గర. ప్రభు ఎంత గొప్ప దేవుడు అండి, గుడ్డివారిని స్వస్థపరిచాడు. లాజరుని బయటికి పిలిచినప్పుడు నేను ఉన్నాను. 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టాడు, నేను 2 రొట్టెలు తిన్నాను. చాలా సంతోషం. ప్రభు ఏం చేశాడు నీకు? నాకేం చేయలేదు, ఊరిని చూసి వచ్చాను. ప్రభు శక్తి ఏమన్నా పొందుకున్నావా? ఏమీ లేదు. కానీ ఒక స్త్రీ ఆ రోజు ఇంటికి వచ్చి అంటుంది, నేను అవేమీ చూడలేదు, అవేమీ తినలేదు, నా జీవితంలో ఒకటి జరిగింది. అదేంటంటే ప్రభువులో ఉన్న ప్రభావము నాలోనికి వచ్చింది. జాగ్రత్త వినండి, చాలా చాలా ప్రాముఖ్యమైనది. దేవుని దగ్గరికి వచ్చిన వారము వచ్చినట్లే వెళ్ళిపోతా ఉన్నామేమో కొంతమంది ఇక్కడ. ఈ రాత్రి నువ్వు అలా వెళ్ళిపోవాలని దేవుడు ఆశించట్లేదు. దేవుడు తన శక్తి చేత నిన్ను నింపాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆయన మహాప్రభావముతో నిన్ను నింపాలని ఆశిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఒక అరగంట కూడా ప్రార్థన చేయలేని వ్యక్తిగా ఇక్కడ కూర్చున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అది ఎవరైనప్పటికీ ఒక 10 నిమిషాలు ఏకాంతంగా ప్రార్థన చేసుకోకుండా ఇక్కడ కూర్చుంటున్నావేమో, లేక ఒక 10 నిమిషాలు కూడా బైబిల్ చదవకుండా ఇక్కడ కూర్చున్నావేమో. కానీ 3:30 గంటలు సినిమా చూడమంటే చక్కగా చూడగలుగుతున్నావు. ఈరోజు దేవుడు ప్రభువా నీ శక్తితో నన్ను నింపు ప్రభువా. ఎంతమంది ఆదివారం మందిరానికి వచ్చి మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి సినిమాలు చూసేవాళ్ళు ఎక్కడున్నారు? నేను చాలా వేదనతో మాట్లాడుతా ఉన్నాను. అందుకే నా ప్రభుని నమ్ముకుంది, అందుకే నా ప్రభు రక్తం కార్చింది. ఈరోజు ప్రభు దగ్గర అడుగు, ప్రభువా దానిని జయించే శక్తి నాకు దయచేయంటే ప్రభు తన ప్రభావముతో నిన్ను నింపి ఇక్కడి నుంచి పంపించాలని ఆశిస్తున్నాడు. ఆ ప్రభావముతో నువ్వు నింపబడినప్పుడు ప్రతి పాపాన్ని నువ్వు జయిస్తావు, ప్రతి విధమైన శోధన నువ్వు జయిస్తావు.
అందుకే ఆత్మీయ అనారోగ్యంపై దేవుడు ఏం చేస్తాడు? విజయాన్ని ఇస్తాడు. మొట్టమొదటి ఏం చెప్పండి? ఆటంకాలపై విజయం. రెండవది అపవిత్రతపై విజయం. మూడవది ఆత్మీయ మన విశ్వాసం ఏంటంటే, ఈ రాత్రి విశ్వాసంతో పరలోక వైపు చేతులు చాపుతాం. ప్రభువా, నీ శక్తితో నన్ను నింపు, నీ ప్రభావముతో నన్ను నీవు నింపు ప్రభువా. దేవుని శక్తి, దేవుని ప్రభావం మనలో లేకపోతే మనం ప్రభు కొరకు జీవించలేము. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. పేతురు యేసు ప్రభు అంటే ఎవరో తెలియదని 3 సార్లు ఏం చేశాడు చెప్పండి? బొంకాడు, అబద్ధం చెప్పాడు. చిన్న పిల్ల దగ్గర భయపడిపోయాడు. అదే పేతురు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు 3కి భయపడిన పేతురు 3,000 మందికి బాప్తిసాలు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే పేతురు శక్తిని బట్టి కాదు, దేవుని ప్రభావం చేత నింపబడ్డాడు. దేవుని కొరకు సాక్షిగా జీవించాడు. అపోస్తుల కార్యాలకు ఇంకొక పేరు పెడితే అన్నాడు ఒక భక్తుడు, పరిశుద్ధాత్మ కార్యాలు అనే మాట రాయాలన్నాడు. దేవుని యొక్క శక్తి చేత నింపబడిన వారు భూలోకాన్ని తలకిందులు చేశారు. రాత్రి ప్రభు శక్తి ఎంత ఉంది నీలో? నీ మాటలు ప్రభు స్వాధీనంలో ఉన్నాయా? మన వినికిడి ప్రభు స్వాధీనంలో ఉన్నాయా? మనం చూసేది ప్రభు స్వాధీనంలో ఉన్నాయా? ఒకరోజు పౌలు యెరూషలేము వెళ్ళిపోతూ దారిలో ఎఫెసీ సంఘానికి కబురు పెట్టాడు. మీరు రండి, మీతో మాట్లాడాలి, యెరూషలేము వెళ్ళిపోతున్నా అని చివరిగా స్పీచ్ చెప్పాడు. ఆ స్పీచ్లో ఇంకా మీరు నన్ను ఎన్నడూ చూడరు అని అంటే వారందరూ పౌలు మెడ మీద పట్టి ముద్దు పెట్టుకుని ఏడ్చారు. ఎందుకంటే పౌలు పీక నరికేస్తారు. అందరూ అన్నారు, పౌలు ఇక్కడే ఉండిపోవచ్చు కదా, నువ్వు ఇక్కడే ఉండిపోతే ఇక్కడ ఇంకా మంచి సేవ చేసుకోవచ్చు కదా అంటే పౌలు ఇలాగన్నాడు, నేను పరిశుద్ధాత్మ చేత బంధింపబడి వెళ్తున్నాను. చెరసాల బంధకములు నా కొరకు కాచుకొని ఉన్నాయని నాకు తెలుసు. అయితే నేను నా స్వాధీనములో లేను, నన్ను పరిశుద్ధాత్మ దేవుడు బంధించాడనే మాట రాశాడు. నేను క్రీస్తు ఖైదీని అనే మాట రాశాడు. దేవుని శక్తి, దేవుని ప్రభావం చేత నేను బంధింపబడ్డాను అన్నాడు. నేనుగా జీవించడానికి నా ఇష్టమంతా దేవునికి అప్పగించుకున్నాను. నేను కాదు జీవిస్తుంది, క్రీస్తే నా యందు జీవిస్తా ఉన్నాడు. నిజమైన క్రైస్తత్వం ఏంటంటే, జాగ్రత్త వినండి, నిజమైన క్రైస్తత్వం క్రీస్తును కలిగి ఈ భూమి మీద జీవించడము. ఉంటున్నారా జాగ్రత్తగా? ఈ రాత్రి అలాంటి గొప్ప దేవుడు మరలా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన శక్తి చేత మనల్ని నింపాలని ఆశిస్తూ ఉన్నాడు. చివరిది త్వరగా ముగించుకుందాం కొన్ని నిమిషాల్లోనే. మొట్టమొదటి ఏం చెప్పండి? ఆటంకాలపై విజయము. రెండవది అపవిత్రతపై విజయం. మూడవది ఆత్మీయ అనారోగ్యంపై విజయం. నాలుగవది మరణముపై విజయం. ఈ లోపల ప్రభు మాట్లాడుతుంటే యాయిరికి ఇంకో కబురు వచ్చింది, నీ కుమార్తె ఏమైపోయింది? చనిపోయింది. ఎప్పుడైతే ఆ కబురు వచ్చిందో యాయిరు భయపడిపోతా ఉన్నాడు. ప్రభు అన్నాడు, భయపడకు, నమ్మిక మాత్రమే. వచ్చాడు ప్రభు వచ్చి యాయిరు ఇంటిలోనికి వెళ్ళి అందరినీ బయటికి పంపించి ఆ చిన్నదాన్ని చేయి పట్టుకొని తల్లి తాకుమి లే అంటే ఆ చిన్నది ఏం చేసింది చెప్పండి? లేచింది. జాగ్రత్త వినండి, ఆత్మీయ మరణము అని అన్నప్పుడు ఆత్మీయంగా చనిపోయిన వ్యక్తి దేవుడు ఒక్కడే లేపగలడు. ఆత్మీయంగా చనిపోవడము అని అంటే అర్థం ఏంటంటే దేవునికి దూరం అయిపోయిన వ్యక్తి. చూడండి, మరణము అంటే అర్థం ఏంటి చెప్పండి? ఎడబాటు. చెప్పండి, మరణం అంటే ఏంటి చెప్పండి? ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు చూడండి, ఎవరన్నా చనిపోతే అంటారు పోయాడు అంటారు, వెళ్ళిపోయాడు. ఎవరు వెళ్ళిపోయారు? శరీరం అక్కడే ఉంది, కానీ ఎవరు వెళ్ళిపోయారు చెప్పండి? ఆత్మ వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోయిందో శరీరం కుళ్ళిపోతుంది. జాగ్రత్త వినండి, ఆత్మీయ మరణము నుంచి దేవునికి ఎడబాటు వచ్చింది మనకి, దేవునికి. ఒకవేళేమో ఈ రాత్రి మరలా ప్రార్థన చేయ, ప్రభువా నన్ను మరలా బ్రతికించవా. అందుకే కీర్తనాకారుడు అన్నాడు, మేము నీ యందు ఆనందించినట్లు మమ్ములను మరలా బ్రతికించవా అన్నాడు. పౌలు ఎఫెసీలకు రాస్తున్నాడు, పాపము చేత అపరాధముల చేత చచ్చిన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్న వ్యక్తులనైనా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? రక్షిస్తాడు. నేను ఎఫ్ఎంబిబి అనే సంస్థలో వాలంటీర్గా పనిచేశాను కొంతకాలం. అక్కడ సువార్తికి ట్రైనింగ్స్కి వెళ్ళేవాడిని. మాల్టో అనే జాతి ఉంది, చెప్పండి, గట్టి మాట్లాడండి, ఏ జాతి చెప్పండి? మాల్టో అనే జాతి. వీరు నరబలి ఇచ్చేవారు. నరబలి ఎలా ఇస్తారంటే, ఒక పసిపిల్లవాడిని పొలంలో పడుకోబెట్టి వాడు పీక మీద నుంచి ఎడ్ల బండిని నడిపిస్తాడు. పీక దగ్గర రక్తం కారితే భూమి నెమ్మదించి పంటలు పండుతుందని నమ్మకం. ఎవరైనా ఒక కొత్త వ్యక్తి వెళ్తే వాడి పీక కోసి
చెట్టుకు కట్టి తాడుతో కాళ్ళు చెట్టు కట్టి పైకి లాగి పేక కోసి పళ్ళెం పెడతారు కింద. మాంత్రికుడు విత్తనాలు తీసుకొచ్చి పళ్ళెంలో వేసి అన్నీ కలిపి గుప్పుడు విత్తనాలు ఒక్కొక్కడికి ఇస్తాడు. ఇంకా భయంకరం ఏంటంటే, జాగ్రత్త వినండి, ఒక పసిపిల్లవాడిని పేక లోతు వరకు పొలంలో కప్పెడతారు. ఊర్లో ఉన్న గేదెలు, ఆవులు, ఎద్దులను వాడి తల మీద నుంచి పరిగెట్టిస్తారు. వాడు ఏడుస్తుంటే, కేకలేస్తుంటే ఆ కేకలు వినపడకుండా బోరలు వాయించుకుంటూ, గట్టిగా కేకలు, అరుపులు, డప్పులు వాయించుకుంటూ తాగి భయంకరంగా అల్లరి చేస్తారు. పండగది. అలాంటి భయంకరమైన జాతి మధ్యకు ఒక వ్యక్తి ఆ జాతి మధ్య పరిస్థితి దాన్ని వింటున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, వెళ్తావా ఆ జాతిని? వెంటనే అన్నాడు, ప్రభువా నేను వెళ్తాను ప్రభువా, నువ్వు నాకు సహాయం చేస్తే నేను ఖచ్చితంగా వెళ్తాను ప్రభువా అని ప్రార్థన చేసుకున్నాడు. బయలుదేరి వెళ్ళాడు. 1987వ సంవత్సరంలో బయలుదేరి వెళ్ళి ఒక వీధి మూలన నిలబడి సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటిస్తూ ఉంటే, జాగ్రత్త వినండి, 40 మంది విన్నారు. ఎంతమంది విన్నారు చెప్పండి? ఈ 40 మంది వాక్యం విని ఇంటికి వెళ్ళిపోయారు. విన్న 40 మందిలో ఒకడు చచ్చిపోయాడు. వాడిని పడుకోబెట్టారంట. 40 మంది సువార్త విన్నారు. ఏమనంటే, యేసు ప్రభు చనిపోయి 3వ దినాన్ని లేచాడు, చచ్చిపోయిన లాజరును లేపాడని సైకి చేసి చెప్పాడు. కొంత భాష నేర్చుకున్నాడు కానీ కొంత మాట్లాడిపోయాడు. ఈ 40 మంది వాడి చుట్టూ ప్రార్థన చేస్తూ ఇలా అన్నారంట, నువ్వు ఎవరో మాకు తెలియదు, నువ్వు చనిపోయి తిరిగి లేచిన దేవుడు అంట, నీ పేరు యేసు ప్రభు అంట, నువ్వు నిజంగా చనిపోయి తిరిగి లేచిన దేవుడు, లాజరుని లేపితే వీడిని కూడా లేపని ఒక పాట కట్టి పాడడం మొదలుపెట్టారు. లాజరే కేజా లాజరేను మానుదా చారుదిను కోడియా మాడేనులే, 4 దినాలు చచ్చిన లాజరు లేపావు, జిసు మసి ఓరియా ఓ లాజరు చోయా లాజరు, యేసు ప్రభు నువ్వు లేచావు, లాజరు లేపావు, వీడిని లేపితే నిన్ను నమ్ముకుంటాం. ఒకవేళ లేవకపోతే దేవుడు లేడు, ఎవడు లేడు అని మిషనరీ గారిని వెతికి ఆయన చంపారు. తెల్లవారుజాము 4:30 అవుతుంది. ఆ సమయంలో చచ్చిపోయిన వ్యక్తి కాళ్ళు కదిపి లేచి కూర్చున్నాడంటే ఆశ్చర్యపోయారు. ఏంటి ఇలా జరుగుతూ ఉందని ఆ వాడిని తీసుకొని పరిగెట్టుకుంటూ మిషనరీ గారిని ఎత్తుక్కుంటూ వెళ్తే, ఊరు మూలన ఎక్కడో ఒక అడవి దగ్గర చిన్న ఎదురులతో పాకేసుకొని ఉన్నాడు. పరిగెట్టుకుంటూ వస్తున్నారు జనాంగం, ఒక 500 మంది. ఏంటని చూసి అడిగితే వారు అన్నారంట, నీ దేవుడు నిజమైన దేవుడు అన్నాడు. ఏం జరిగింది? చచ్చిపోయిన వ్యక్తి లేచాడు పొద్దున్నానంటే గబగబా ఆ పూరి పాకలోకి వెళ్ళి ఇలా ప్రార్థన చేశాడంట, ప్రభువా చచ్చిపోయినాడు లేవచ్చు, లేవకపోవచ్చు, చచ్చిపోయినాడు లేచినా మరలా ఏమైపోతాడు? చనిపోతాడు. ఇది కాదు ప్రభు అద్భుతం వీళ్ళు పొందుకోవడానికి, వీరి జీవితాలు మార్చు ప్రభు ఈరోజు, చచ్చిన వీళ్ళు బ్రతుకులను బ్రతికించు ప్రభు ఈరోజు, నాకు భాష రాదు నేను మాట్లాడతాను సహాయం చేయని ఎదరికొచ్చి నిలబడ్డాడంట. వాక్యం చెప్పడం ప్రారంభించాడు. భాష రాదు, పరిశుద్ధాత్మ దేవుడు మనుషులు భాషలు మాట్లాడే వరం దయచేసే దేవుడు మాల్టో భాషలోనే మాట్లాడడం ప్రారంభించాడు. 3:30 గంటలు ప్రసంగం చేశాడంట. ఈ ప్రసంగం వింటున్న వారు దొర్లి ఏడుస్తున్నారంట. పశ్చాత్తాపడి వ్యభిచారాన్ని ఒప్పుకుంటున్నారు. ఎందుకు వ్యభిచారాన్ని ఒప్పుకుంటున్నారు? జాగ్రత్త వినండి. వారి ప్రాంతంలో హటియా అని జరుగుతుంది. సంతల్లో పురుషులు నిలబడతారు, స్త్రీలు నిలబడతారు. వింటున్నారు జాగ్రత్తగా. పెండ్లైన పురుషులు నిలబడతారు, పెండ్లైన స్త్రీలు నిలబడతారు. 40-50 గ్రామాల నుంచి వచ్చిన వారు హటియా సంతకు వచ్చిన వాళ్ళు పురుషుల్ని కొనుక్కెళ్తారు, స్త్రీలను కొనుక్కొని వెళ్తారు. వారికి వ్యభిచారం పాపం కాదు. అంటే సైతానుడు ఎంత దౌర్భాగ్యమైన నీచ స్థితికి దిగజార్చేశాడు జాతిని. ఆ రోజు వ్యభిచారం ఒప్పుకున్నారు, దొంగతనం ఒప్పుకున్నారు, అపవిత్రత ఒప్పుకున్నారు. అందరూ లేచి ఇలా అన్నారంట, 3:30 గంటల తర్వాత మాకు బాప్తిసం ఇస్తావని అడిగారు. బాప్తిసం ఇస్తానని తీసుకెళ్ళి 500 మందికి బాప్తిసం ఇచ్చాడు. 500 మంది గ్రామానికి వెళ్ళడం గ్రామంలో ఉన్న ఆ జీడికల్లు చెట్లు, తాటి చెట్లు అన్నీ నరికేశారు. సారా బట్టీలన్నీ ధ్వంసం చేసేశారు. ఎవరూ చెప్పలేదు వారికి. ఆ వారం వారి ఊరిలో సంత వచ్చింది. జాగ్రత్త వినండి. ఆ సంతలో సారా అమ్మలేదు, ఆ సంతలో స్త్రీలు నిలబడలేదు, పురుషులు నిలబడలేదు. 40 గ్రామాల నుంచి వచ్చి మొట్టమొదటి ప్రశ్న అడుగుతున్నారు, ఎంత చక్కగా కూర్చున్నారు వీళ్ళంతా, ఏరా సారా అమ్మట్లేదు, ఎందుకు స్త్రీలు నిలబడలేదు, పురుషులు నిలబడలేదంటే వారు అంటున్నారు, అన్నా దేహము దేవుని ఆలయం, వివాహం అన్ని విషయంలో ఘనమైనది, అది పరిశుద్ధమైనదని దేవుడు మాతో మాట్లాడాడు. ఇక నుంచి మేము ఆ పాపం చేయలేము. మన దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు మన భాషలోనే మాట్లాడాడన్న ఆ దేవుడు ఒక్కడే నిజమైన దేవుడు. ఇప్పుడు వరకు ఎవరు మనతో మాట్లాడలేదని వీరు ఏడ్చి సువార్త ప్రకటిస్తూ ఉంటే సంతకొచ్చిన వాళ్ళందరూ ఎక్కడికక్కడ మోకరించి పశ్చాత్తాపడతా ఉన్నారు. ఈ గ్రామం మారింది. పక్క గ్రామం 680 మంది మారారు. పక్క గ్రామం మారింది. జాగ్రత్త వినండి. 160,000 మంది జాతి ఈ దినం 80,000 మంది యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. తాగుడు మానేశారు,
వ్యభిచారం మానేశారు, అపవిత్రత మానేశారు. యేసు ప్రభు ఒక్కడే చచ్చిన వ్యక్తిని బ్రతికించగలిగిన వాడు. శరీర మరణం గురించి నేను మాట్లాడట్లేదు. ఆత్మీయంగా చచ్చిపోయిన వ్యక్తి, దేవుడంటే తెలియని వ్యక్తి, పాపములో చచ్చిపోయిన వ్యక్తిని యేసు ప్రభు ఒక్కడే మరణము నుంచి పైకి లేపగలడు. జాగ్రత్త వినండి. అందుకే యాయీరుతో అంటున్నాడు, యాయీరు భయపడద్దు, నా యందు విశ్వాసము ఉంచు. మార్తతో అన్నాడు, నమ్మితే దేవుని మహిమను ఏం చేస్తావు, చూస్తావు. జాగ్రత్త వినండి. ఒకవేళ ఇక్కడ కూర్చున్న నీవు ఎప్పుడూ ఆత్మీయంగా చచ్చిపోయావేమో, నీ జీవితంలో దేవునికి ఎంతో దూరం అయిపోయావేమో, ఈ రాత్రి ప్రభువా నన్ను మరలా బ్రతికించు, నేను ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి ఎక్కించు. ఏలియాతో దేవుడు అన్నాడు, ఏలియా ఇది నీ శక్తికి మించిన ప్రయాణం. ఏలియా బయలుదేరాడు ప్రయాణంతో. ఏలియాని దేవుడు గొప్పగా వాడుకున్నాడు, దావీదుని ఎక్కించాడు. ఈ రాత్రి నీ నావలోనికి వచ్చి నీ చిన్న నావని దేవుడు అద్దరికి చేర్చాలని ఆశిస్తా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలో వంచండి. మోకరించగలిగిన వారందరూ పైకి మోకరించాలి. యవనస్తులందరూ పైకి మోకరిద్దాం. ఒకవేళ నువ్వు మోకరించలేకపోతే ఏమీ పర్వాలేదు. ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకుందాం. ఎవ్వరు ఇటు తిరగకూడదు. దయచేసి దేవుని సన్నిధి మన మధ్యన ఉంది. ఒక నిమిషం ప్రార్థన చేయి. ఎలా చేయి ప్రార్థన? ప్రభువా నాది చిన్న నావ ప్రభువా, ఈ పెద్ద తుఫాను నేను ఎదుర్కోలేను ప్రభువా, ఈ పెద్ద తుఫాను, ఈ సముద్రాన్ని నేను దాటలేను ప్రభువా, నా మీదకి ఎన్నో గాలులు రేగిపోతా ఉన్నాయి ప్రభువా. ప్రార్థన చేయి. రాత్రి ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. నీ నావలో ప్రభు లేకపోతే ఈ రాత్రి ప్రభుని ఆహ్వానించి నీ నావలో ప్రార్థన చేయి. అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, దయచేసి ప్రార్థన చేయి. నీ నావలో ప్రభు ఉన్నాడా లేదా దయచేసి పరిశీలన చేసుకో. ఒకవేళ ప్రభు లేకపోతే ఈ రాత్రి అడుగు, ప్రభువా నా నావలోనికి రా ప్రభువా, నా హృదయంలోనికి రా ప్రభువా, నాది చిన్న నావ ప్రభువా, నువ్వు రాకపోతే ఈ రాత్రి ఇక్కడే మునిగిపోతాను ప్రభువా, నేను ముందుకు వెళ్ళలేను ప్రభువా. ప్రార్థన చేయి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు అడుగుదాం దేవుడు దయచేసి